ఏవి ఉంది మేడం గారు, అది ప్లే చేసుకొని మనం ముందుకెళ్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. విశాల్ సార్, ప్లీజ్ ప్లే. లీడర్స్ అందరూ కూడా స్క్రీన్ చూడండి. ఒక వండర్ఫుల్ మేడం గారి జర్నీ అంతా కూడా మనకి ఏవి రూపంలో మనకి విశాల్ సార్ ఒక మంచి వీడియో క్రియేట్ చేశారు. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. వెయిట్ మినిట్స్. విశాల్ సార్, ప్లీజ్ ప్లే వీడియో. విశాల్ సార్, వాయిస్ రావట్లేదు, ఒకసారి చూడండి. ఆడియో కూడా ఒకసారి అది స్క్రీన్ లైట్ కూడా పెంచండి సార్. ఎస్, వాల్యూమ్ కూడా ఆన్ చేయండి. ఆడియో రావట్లేదు విశాల్ సార్. ఆనంద్ సార్ రావట్లేదా? ఆడియో రావట్లేదు సార్, ఒకసారి ఆడియో ఆన్ చేయలేదు మీరు. ఒక్క నిమిషం సార్, సారీ ముందే సెట్ చేసుకోవాలి సార్ అవి. చేశాను సార్. వాల్యూమ్ అట్లా చెక్ చేయండి. వెయిట్ లీడర్స్. లేదంటే మీకు పెట్టాను కదా సార్. ఓకే, వెయిట్, నేను ప్లే చేస్తాను. ఒక వాల్యూమ్ మొత్తం పెట్టే ఉంది సార్. నథింగ్ ప్రాబ్లం, మీరు స్టాప్ అవ్వండి, స్క్రీన్ స్టాప్ చేయండి. ఓకే, ఒక్క నిమిషం సార్, ఇలా ట్రై చేద్దాము, లేదంటే క్లోజ్ చేద్దాము. మీరు క్లోజ్ చేయండి. ఇప్పుడు ఓకేనా సార్? వస్తుందా సార్? ఓకే, ప్లీజ్ ప్లే సార్, వస్తుంది. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనే గగనమనే, విజయీ భవ విజయీ భవ గగనమనే, విజయీ భవ. అనుక్షణం అందరి కోసం తప్పించే ఆగుండే, ప్రజల మనిషిగా వెలుగొందినది ఎన్నో ఏళ్ల నుండే. అనుక్షణం అందరి కోసం తప్పించే ఆగుండే, ప్రజల మనిషిగా వెలుగొందినది ఎన్నో ఏళ్ల నుండే. ఏ ఆశ చూపినా లొంగదు తనకో ఆశయమున్నదిరా, ప్రజల బాధలే తన బాధలు కొని ముందే ఉంటదిరా. యుద్ధం చేసిన గుండె కదా అద్దం పడుతున్నది రైలా, సంకల్పం వీడని నేస్తమురా, సందేశం పలికే మాటలురా, ఆ నడకే ఎడలొంగదులే, ఆ చూపు బుక్కు కనిక, ఆ పలుకే వరముగ. ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది నీ గోల్. నీ గోల్ ఏంటో, నీ వాల్యూ ఏంటో, నీ డ్రీమ్ ఏంటో నీకు తెలిస్తే జస్ట్ గెట్ ఇట్. తెలియకపోతే బ్రతికున్నా లేనట్టే. జీవితంలో నువ్వు భయపడాల్సింది దేవుడికో, కాలేజ్లో ప్రొఫెసర్కో, లేకపోతే ఈ సమాజానికో కాదు. నీ లోపలున్న హీరో
ఈ ప్రపంచానికి తెలియకుండా నీ జీవితం అయిపోతుందేమో అని. లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ, నువ్వేంటో నిరూపించుకోవడానికి. జస్ట్ ప్రూవ్ ఇట్. அங்க பாரு. ఆడవాళ్ళు గొప్పనా మగవాళ్ళు గొప్పనా? నువ్వే చెప్పరా. మగాడే గొప్పరా. ఎందుకంటే మగాడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బతికేస్తాడు. అయినా మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడ్రా. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. अवॉर्डीज महसूस क्या कर रहे हैं, 2 शब्दों में सुपर क्विकली आपसे सुनना चाहेंगे. एक बार जोरदार तालियां फॉर देम. कम ऑन. Good morning everyone. Myself Arundhati. I am from Hyderabad, Telangana. Before Vestige, I was a housewife. I came for Vestige only for health purpose. తను మరో జన్మ ఎత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కలల్ని, భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడు విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటారు. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. థ్యాంక్ యూ విశాల్ సార్. 1 సెకండ్. ఎస్ లీడర్స్ గమనించారు కదా, ఇవన్నీ కూడా మనం రీల్స్లో చూస్తుంటాం, రియల్గా చాలా తక్కువ ఉంటుంది. సో 20 గ్రేట్ ఇన్స్పైరింగ్ లీడర్ టెస్టిమనీ వాయిస్ మనం వినబోతున్నాం. సో ప్లీజ్ వెల్కమ్ మేడం అరుంధతి మేడం, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీడియో చాలా బాగుంది, నాకు ఏదో కొత్త ఉత్సాహం అనిపించింది. ఎందుకంటే మధ్య మధ్యలో వర్డ్స్ కానీ అండ్ అవన్నీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. విశాల్ సారా చేసింది? ఎస్ మేడం, విశాల్ సార్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు అరుంధతి రాజు, నేను ఉండేది హైదరాబాద్ లో అండి. నేను బిఫోర్ వెస్టేజ్, ఈ వెస్టేజ్ కి రాక ముందుకు నార్మల్ ఒక హౌస్ వైఫ్ ని. కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే నేను ఈ బిజినెస్ కి రావడం జరిగింది. ఎందుకంటే లక్షలు వస్తాయి, కార్లు వస్తాయి అంటే నేను బిలీవ్ చేయలేదండి. ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీలు వచ్చినాయి, చాలా కంపెనీలు పోయినాయి. ఇది ఎట్లా ఉంటుందో, ఎందుకు లేవన్నీ తలకాయ నొప్పి అన్న ఫీలింగ్ తోటి 2019లో నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయితే పట్టించుకోలేదు, వినిపించుకోలేదు.
బట్ 2022లో నా ఆరోగ్యం కోసం నేను రావాల్సి వచ్చింది. అట్లా నేను ఆరోగ్యం కోసం మాత్రమే జాయిన్ అయినా. అది కూడా బిలీవ్ చేయలేదు వెంటనే. ఎందుకంటే ఇన్ని మందులు, ఇన్ని మెడిసిన్స్ అనేవి బయట తీసుకుంటున్నా అక్కడ తక్కువ అవనప్పుడు, డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ వల్లనే అవనప్పుడు దీని వల్ల ఎట్లా అవుతది, ఇవన్నీ తీసుకోవడానికి మనకేం గ్యారంటీ ఉంది అన్న ఫీలింగ్ తోటి కొంచెం టైం వేస్ట్ చేసుకున్నా. కానీ సైదుల్ సార్ గారు బయట మెడిసిన్ కి ఈ మెడిసిన్ కి కారణం అదే డిఫరెన్స్ చెప్పటం వల్ల ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ లేదు అని చెప్పేసి నేను తెలుసుకొని ఈ బిజినెస్ కి రావడం జరిగిందండి. ముఖ్యంగా నన్ను ఈ ప్లాట్ఫామ్ కి పరిచయం చేసింది నా గ్రేట్ అప్లైన్ సత్యం సార్ అండ్ మై మెంటర్ సైదుల్ సార్. ముఖ్యంగా ఎంఎస్ఆర్ గురువు గారికి, ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి నేను 3 తరాల వరకు రుణపడే ఉంటా. ఎందుకంటే ఏ ఒక్కరు, నేను ఇందాక చెప్పిన పేర్లలో ఏ ఒక్కరు లేకపోయినా నేను ఈ బిజినెస్ లో ఉండేదాన్ని కాదు. బిజినెస్ కన్నా ముందు భూమి మీద బ్రతుకుండేదాన్ని కూడా కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నా కండిషన్ అటువంటిది. నా కండిషన్ చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది. ముఖ్యంగా నన్ను ఆంధ్ర తెలంగాణలో పరిచయం చేసిన మన ఎంఎస్ఆర్ గారికి, నన్ను ఫస్ట్ ఎంఎస్ఆర్ గారే మీటింగ్ కి ఇన్వైట్ చేశారండి. సత్యం సార్, సైదుల్ సార్ మీటింగ్ కి రా అంటే నేను రాలేదు. ఇంట్లో ఉండే నేను హోమ్ మీటింగ్ విని పర్లేదు బానే ఉంది కదా, వాడొచ్చు చెయ్యొచ్చు అనుకొని జాయిన్ అయిపోయి మీటింగ్ కి వెళ్లకుండా, తెలుసుకోకుండా, ఇదేంటో తెలుసుకోకుండా అందరికీ చెప్పి ఒక పొరపాటు చేసిన. అందరికీ చెప్తే వచ్చేస్తారు జనాలు అనుకుని అందరికీ చెప్తే వాళ్ళు రాకపోగా నన్ను ఆపేశారు. అంటే అన్ని నెగిటివ్ మాట్లాడి అది వేస్ట్, ఇది వేస్ట్, అట్లా కాదు, ఇట్లా కాదు, అది ఇది అని చెప్పేసి నన్ను ఆపేయటం తోటి నేను ఈ బిజినెస్ వద్దు ఏమొద్దు అని కూర్చున్న టైంలో ఎంఎస్ఆర్ సార్ ని తీసుకొని సైదుల్ సార్ మా ఇంటికి వచ్చారు. సార్ వచ్చినప్పుడు సార్ విలువ తెలియదు కదా నాకు. ఈ రోజుకి నేను బాధపడని రోజు లేదండి. చాలా మంది వచ్చారు. పాండు సారు, శ్రీను సారు, ఎంఎస్ఆర్ సారు, సత్యం సారు, సైదుల్ సారు, జ్యోతి మేడం, మనీషా మేడం. అవో నాకు ఈ బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు అనుకొని ఉన్న సమయంలో పదే పదే ఇంటికి అందరూ రావటం వల్ల నాకు ఏదో నచ్చక నన్ను వదిలిపెట్టేలా లేరు, ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చేలా ఉన్నారు నన్ను అని చెప్పేసి నేను ఏదో మొహమాటంగా మాట్లాడి ఇంట్లోకి కూడా పిలవలేదండి. గేట్ లోపలికి వచ్చారు సారు, అక్కడే నిలబడ్డారు, అక్కడే మాట్లాడారు. కూర్చోవడానికి చైర్స్ వేస్తుంటే చైర్లు సరిపోకపోవచ్చమ్మా, ఒక చాప వేయండి కింద కూర్చుంటాను అన్నారు. నేను సంపాదిస్తుంది 3,66,000 అని చెప్పిన వ్యక్తి చాప వేయండి కింద కూర్చుంటాను అన్న మాటకి నేను చాలా ఇదైపోయినా సార్. ఎందుకంటే అప్పటి వరకు బిజినెస్ ని పక్కన పెడితే ఎవరమైనా వెళ్ళొచ్చా, బయటికి వెళ్ళొచ్చా, ఈ రోజులలో ఎవరిని నమ్ముతాం, ఈ బిజినెస్ లేని, అటువంటి మైండ్ సెట్ ఉండే నాకు. అటువంటి టైంలో ఎంఎస్ఆర్ గారు అంత సింప్లిసిటీ, అంత ఆయన మాట తీరు, ఆయన పద్ధతి, ఆ విధానాన్ని చూసే నేను ఈ బిజినెస్ కి వచ్చినా అని క్లియర్ గా చెప్పొచ్చు. అట్లా నన్ను ఒక మీటింగ్ కి సార్ ఇన్వైట్ చేస్తే ఒక మీటింగ్ కి బలవంతంగా వెళ్ళిన. ఎందుకంటే ఆరోగ్యం కుదుట పడితే బాగుండు అన్న ఆలోచనతోటే నేను వెళ్ళిన. ముఖ్యంగా నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి బ్రెయిన్ లో క్లాట్, ఫిట్స్, షుగర్, కరోనా టైంలో కరోనా తగ్గిన ఒక 10 నెలల గ్యాప్ తోటే పక్షవాతం నాకు. అట్లా ప్రాబ్లం తర్వాత ప్రాబ్లం, మందులు వాడి ఏమైపోతుందంటే టాబ్లెట్లు పెరుగుతున్నాయి లీడర్స్, కానీ రిజల్ట్ ఏ మాత్రం నాకు లేదు. అట్లా టాబ్లెట్స్ పెరిగి 14 రకాల టాబ్లెట్లు అయినాయి. 14 రకాలు అంటే 14 టాబ్లెట్లు పొద్దున వేయాలి, 14 టాబ్లెట్లు సాయంత్రం వేయాలి. 2 పూటలు 14 బిల్లలు మింగినా గానీ నాకు ఏ మాత్రం రిజల్ట్ లేకపోయేది. ఇంకా పైగా సైడ్ ఎఫెక్ట్లతోటి అవస్థ పడుతుండేదాన్ని. నిద్ర అస్సలకే పట్టేది కాదు. ఆ నిద్ర పట్టని సిచ్యువేషన్ లో నాకు లారిజాన్ అనే ఒక నిద్ర మాత్ర, క్యూటిపిన్ అనే ఒక మైండ్ కి సంబంధించిన సైక్లిక్ మెడిసిన్, అట్లా ఆ గోళీలకు అలవాటు పడిపోయినా అండి. ఆ టాబ్లెట్స్ వేసుకుంటే గానీ నిద్ర రాని సిచ్యువేషన్ లో ఈ ప్లాట్ఫామ్ ని నన్ను పరిచయం చేశారు. అనుమానం ఉంటది కదా సహజంగా. అట్లా తప్పించుకున్నా. కానీ బయట ఉన్న మందులకి ఇక్కడ ఉన్న సప్లిమెంట్ కి సైదుల్ సార్ గారు తేడా చెప్పటం వల్ల ఇదేముంది, ఇందులో మెడిసినల్ వాల్యూ లేదు, డ్రగ్స్ కల్పరని చెప్తున్నారు కదా, తినే తిండిని గోళీల రూపంలో ఇస్తా అంటున్నారు కదా, 1 నెల 2 నెలలు వాడి చూస్తే అర్థమైపోయే అని చెప్పేసి నేను ఈ ప్లాట్ఫామ్ కి మీటింగ్ కి వెళ్ళటం జరిగింది.
మైండ్ లో ఉంది ఏంటంటే మీటింగ్కి వెళ్ళేటప్పుడు డబ్బులు అంత ఈజీగా రావు, అట్లాగే చెప్తారు, అవంతా వేస్ట్. కానీ ఆరోగ్యం అయితే వస్తే బాగుండు, ఆరోగ్యం కోసం నేను వాడుకోవాలి, ఇదేందో తెలుసుకోవాలి అనుకొని మీటింగ్కి వెళ్ళినా అండి. మీటింగ్కి వెళ్ళిన తర్వాత, మీటింగ్ లో కూర్చున్న తర్వాత నాకు నచ్చింది బిజినెస్. ఎంఎస్ఆర్ గారు ఈ బిజినెస్ కి రావటానికి మనకి కొన్ని అనుమానాలు ఆపుతుంటాయి. ఎందుకంటే ఈ వ్యవస్థ ఏందో మనకు తెలియకపోవడం వల్ల ఈ వ్యవస్థలోకి రావాలి, ఈ బిజినెస్ లోకి రావాలి అంటే మాకు కొన్ని అనుమానాలు ఉంటాయి అని. ఆ అనుమానాలు ఎందుకు వస్తాయి, అసలు ఈ బిజినెస్ ఏంది, ఎందుకు క్వాలిటీ ఇస్తారు, ఎందుకు క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చి డబ్బు ఇస్తారు అన్న క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ తీసుకున్న తర్వాత ఒక మాట అన్నారు సార్. ఏమనంటే, మనిషి అన్నోడు పుట్టటం చావటం కాదు, తనకంటూ 2 పేజీలు రాసుకుంటే అది చరిత్ర అన్నారు. నాకు ఆ మాట చాలా బలంగా దిగింది. ఎందుకంటే నేను అప్పటికి నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు వచ్చినాయి కాదండి. నాకు చిన్నప్పటి అంటే దాదాపు నాకు ఇంటర్ అయిపోయిన దగ్గర నుంచే ఫిట్స్ వచ్చేది. కడుపుతో ఉన్నప్పుడు షుగర్ వచ్చింది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే వచ్చింది నాకు. కానీ డెలివరీ తర్వాత పోతుందని డాక్టర్స్ అన్నారు. ఫస్ట్ టైం డెలివరీలో పోయింది పాప అప్పుడు. తర్వాత బాబు పుట్టినప్పుడు మట్టుకు నాకు షుగర్ పోలేదండి. నేను మెడిసిన్ వాడుతానే ఉన్నా. అంతలోకే కరోనా, ఇంకా కరోనా నుంచి ఇంకా అధ్వానం అయిపోయింది పరిస్థితి. ఎంబటే పెరాలసిస్. అట్లా అయిపోయి లాస్ట్ కి ఒకనొక స్టేజ్ లో ఏం జరిగింది నాకంటే, మెడిసిన్ అనేది బాడీలో తీసుకోలేకపోయింది. సెలైన్స్ ఎక్కి ఎక్కి మెడిసిన్ ఎక్కి ఎక్కి నాకు ఇంకా తీసుకోలే, నా బాడీ అబ్జర్వ్ చేసుకోలే మెడిసిన్ ని. రిటర్న్ వచ్చేస్తుంది సెలైన్ ఒక సందర్భంలో. అటువంటి సిచ్యువేషన్ లో నన్ను డాక్టర్స్ ఇంటికి పంపించేసారు. ఆమె అదృష్టం, ఏదన్నా జరగవచ్చు అని చెప్పేసి ఇంటికి పంపించేసిన సిచ్యువేషన్ ని కూడా నేను ఫేస్ చేసుకొని ఉన్నా అప్పటికి. కాబట్టి ఆ మీటింగ్ లో కూర్చున్నప్పుడు సార్ ఆ మాట అనగానే నా కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే నాకు ఒక ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉన్న ఫీలింగ్ ఏంది అంటే, నాకు ఆ నేను ఎందుకు పుట్టినా, ఎందుకు పెద్దగైనా, ఎందుకు తొందరగా పెళ్లి, ఎందుకు తొందరగా పిల్లలు, ఎందుకు ఈ రోజు చావుకు దగ్గరైనా, ఎందుకు పుట్టినా, ఎందుకు పోతున్నా, అంటే నేను సాధించేది ఏమి లేదా, నా పుట్టుకకు అర్థం ఏం లేదా, అంటే నేను ఏదో ఉద్ధరించాలి, ఊళ్ళేలాలి, మొత్తం దేశాన్ని ఇచ్చేయాలి, అవంతా పెద్దగా అంత చిన్న మైండ్ సెట్ ఆడవాళ్ళకు ఉండదు. కానీ తన కుటుంబానికన్నా, తన పిల్లలకైనా, తన తల్లిదండ్రులకైనా ఏదన్నా ఒక గుర్తింపు తీసుకురావాలి, నేను కూడా ఏదో సాధించాలి, చనిపోయిన రోజున పలానా అమ్మాయి రా అని అనాలి అన్న ఫీలింగ్ ఎవరికైనా ఉంటది కదా. నాకు అది చాలా బలంగా ఉంది. అటువంటి సందర్భంలో నాకు ఒక వజ్రాయుధం లాగా వెస్టీజ్ కనిపించిందండి. నేను ఒక ప్లాట్ఫామ్ కోసం వెయిట్ చేస్తున్నా. అదే ప్లాట్ఫామ్, దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ ఫర్ మీ అనిపించింది. నేను అప్పుడు ఎంబటే డిసైడ్ అయిపోయినా, ఇందులో నేను చేసేది ఏముంది, నన్ను వాడుకోమంటున్నారు, నాకు మంచి జరిగితే, నాకు రిజల్ట్ వస్తే వేరే వాళ్ళకి చెప్పమంటున్నారు. అంటే మంచినే షేర్ చేయమంటున్నారు, పుణ్యం చేస్తే డబ్బులు వస్తున్నాయి అంటున్నారు ఈ వ్యవస్థలో, ఈ కంపెనీలో. నేను ఎందుకు ఈ బిజినెస్ చేయకూడదు, నేను ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయాలి. 2 పేజీలు నా వల్ల ఇద్దో కాదో ఎంఎస్ఆర్ గారు, కానీ 2 లైన్లు మట్టుకు రాస్తా అండి అనుకున్నా సార్ నా మనసులో. ఆ 2 లైన్లు ఏమంటే, మా అమ్మ చనిపోయింది కానీ మా అమ్మ చేసిన బిజినెస్ వల్ల మేము డబ్బు తీసుకుంటున్నామని కనీసం నా పిల్లలన్న నన్ను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు పుట్టింది, ఎందుకు పోయింది రాది, కనేష్ పోయింది అని నన్ను అనకూడదు. ఆ 2 లైన్లు మట్టుకు నేను ఈ బిజినెస్ లో సక్సెస్ అయి రాయాలి సార్ అనుకుని నా మనసులో, భగవంతుడు ఆయుష్ ఇస్తే చాలు, నేను ఆ 2 లైన్లు రాసే చచ్చిపోతా సార్ అనుకున్నా. ఒకసారి ఆలోచించండి లీడర్స్, పాత వాళ్ళు, మాకు టీం రావట్లేదు, మాకెవరు వినట్లేదు, మాకు ఇలా అవుతుంది, మాకు అలా అవుతుంది, మాకు సైడ్ పాయింట్స్ అవ్వట్లేదు, మా అప్లైన్ సపోర్ట్ లేదు, మా డౌన్ లైన్ సపోర్ట్ లేదు, పొద్దున్న లేస్తే కారణాలు చెప్తుంటారు, ఈ బిజినెస్ అంత ఈజీగా అయ్యేలా లేదు మేడం, మీరు ఎలా వెళ్ళారు ముందుకు అని అంటారు. నేను డే 1 ఫస్ట్ మీటింగ్ లోనే నేను డిసైడ్ అయినా, నాకు కూడా ప్రొడక్ట్ ఏముంటదో తెలీదు, అది ఎలా పనిచేస్తుందో తెలీదు, నాకు టీం వస్తుందా రాదా తెలీదు, నాకు అప్లైన్ సపోర్ట్ ఉంటుందా, డౌన్ లైన్ సపోర్ట్ ఉంటుందా ఉండదా తెలీదు, నాకు కూడా ఈ బిజినెస్ ఎలా ముందుకెళ్లాలో కంప్లీట్ గా తెలీదండి. కానీ నేను రాయాలి, 2 లైన్లు రాయాలని డిసైడ్ అయినా. ఎందుకంటే నేను అవకాశాన్ని మాత్రమే చూసినా, నేను ఇంకా వేరే ఏమీ ఆలోచించలేదు.
డబ్బు సంపాదించే మార్గాలు బయట ఏమేమి ఉన్నాయి అని ఆలోచిస్తే చదువు ఉండాలి, చదువు ఉంటేనే మంచి జాబ్ వస్తుంది, మంచి శాలరీ వస్తుంది. లేదా బిజినెస్ చేయాలి అంటే పెట్టుబడి పెట్టాలి. ఒకేసారి పెట్టుబడి సరిపోదు. ఒక అనుభవం లేనిది బిజినెస్ లో అసలుకే సక్సెస్ అవ్వలేం మనం. అనుభవం ఉండాలి, పెట్టుబడి ఉండాలి, తెలివి ఉండాలి, డబ్బు ఉండాలి, టైం ఉంటది, టార్గెట్ ఉంటది, పొద్దున్న వెళ్ళాలి, సాయంకాలం వరకు ఉండాలి, ఫంక్షన్లు సాక్రిఫైస్ చేయాలి. ఇవన్నీ సాక్రిఫైస్లు, ఇవన్నీ టెన్షన్స్ తోటే డబ్బు సంపాదిస్తాం బయట. తప్పితే అవి ఏవీ లేకుండా ఎవరైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఆ సంపాదన కూడా 3 తరాల వరకు అని అంటే, నువ్వు చనిపోయినా నీ కుటుంబానికి డబ్బిస్తా అని ఒక కంపెనీ నిలబడితే ఇంకా నేను ఆలోచించేది ఏముంది ఇందులో? ఇంత మంచి అవకాశం భూమి మీద ఒకటి ఉందా? భగవంతుడు ఇన్ని కష్టాలు పెట్టిన తర్వాతకి ఇది చూపించిండు నాకు. నేను ఖచ్చితంగా ఈ బిజినెస్ చెయ్యాలి. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇన్ మై లైఫ్. చిట్ట చివరి అవకాశం అనుకున్నా సార్ నేను వెస్టీజ్ ని. ఏదో అవకాశం వచ్చింది, ఒకానొక అవకాశం అని అనుకోలేదు నేను. ఒక అవకాశం అనుకోలేదు, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇన్ మై లైఫ్ అనుకున్నా. అదే విధంగా అదే మైండ్ సెట్ తోటి ఫస్ట్ మీటింగ్ లోనే డిసైడ్ అయి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే నా ఫస్ట్ ఇన్కమ్ 1151 రూపాయి అండి. 1150 రూపాయలు నాకు చాలా పెద్ద అమౌంట్ లాగా కనపడ్డది. ఎందుకంటే తాతలు, తండ్రులు, మనము, పిల్లలు అందరం కొన్నాం బయట. ఎవ్వరు 1 రూపాయి ఇవ్వలేదు కదా. ఇక్కడ నేను కొనుక్కొని ఒక నలుగురితో కొనిస్తేనే 1150 రూపాయలు వచ్చింది అంటే, నేను ఇంకెక్కువ వర్క్ చేస్తే నాకు ఇంకెక్కువ డబ్బు వస్తుంది, నేను ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వగలుగుతా అన్న నమ్మకంతో నేనున్నా. ఎందుకంటే నేను మీటింగ్ విన్నా కాబట్టి. కానీ ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు బాగా ఎగతాళి చేశారు. 1150 నెల నెల వచ్చుద్దా, ఎంత పెట్టి కొన్నావేంది, ఒక నెలలో 3000 అంటున్నావు, మళ్ళా నెలలో 3000, అగో ఇలా లెక్కలేసి అట్లా ఇట్లా చేయాలా. చిల్లరగా మాట్లాడారు, చీప్ గా మాట్లాడారు. అది నీ వల్ల కాదు, అది వల్ల కాదు, ఇది వల్ల. ఎవరో మాట్లాడితే బాధపడకపోయేదాన్ని అండి. మా ఇంట్లో నా హస్బెండే అన్నారు నన్ను. నేను గుంటూరు కోటప్పకొండ దగ్గర బూట్ క్యాంప్ జరుగుతుందంట, 2500 రూపాయలు ఇవ్వు, నేను వెళ్తా గుంటూరుకి అని చెప్పేసి మా సార్ని అడిగితే ఒకటే మాట అన్నాడు. ఏందమ్మా 2500, 3600 పెట్టి కొన్నావు జనవరి నెలలో, మళ్ళీ ఫిబ్రవరి నెలలో మళ్ళీ 3000 పెట్టి కొంటా అంటున్నావు, బస్ ఛార్జీలు అవి ఇవి తగలేసింది సరిపోయింది, మళ్ళీ ఇప్పుడు 2500 ఇయ్యి గుంటూరు పోతా అంటున్నావు, ఇది ఏం బిజినెస్? చారాన కోడికి బారాన మసాలా పెట్టిందంట నీలాంటిది, వద్దు తల్లి నువ్వు ఆపే ఈ బిజినెస్ అని చెప్పేసి మా సార్ మాట్లాడిండు. ఆ విషయం బయటికి చెప్పలేక గుంటూరుకు వస్తున్నారా అమ్మా అని చెప్పేసి సైదుల్ సార్ అడిగితే, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, నేను రాలేను అని చెప్పిన. హస్బెండ్ వద్దంటున్నారని అప్పుడు చెప్పలేం కదా, ఇప్పుడు సక్సెస్ అయినాక చెప్పొచ్చు. కానీ అగో అట్లా సార్కి చెప్తే ఎంఎస్ఆర్ గారికి చెప్పారేమో. సార్ నన్ను ఒక మీటింగ్ లో కూర్చున్నప్పుడు, సాకులు చెప్పే వాళ్ళు సంపాదించరు, సంపాదించే వాళ్ళు సాకులు చెప్పరు అని ఒక మాట అన్న వెంటనే, అమ్మ మీరు గుంటూరు వస్తున్నారా అన్నాడు. అడిగారు. ఏం చెప్పాలి ఇప్పుడు నేను ఏం చెప్పినా సాకే అయింది. కాబట్టి వస్తాను సార్ అని చెప్పేసి కన్ఫ్యూజన్ లో కమిట్ అయినా. కానీ గుంటూరు బూట్ క్యాంప్ కి ఎలా వచ్చారో తెలుసా అండి? కొంతమంది ఆరోగ్యం బాగాలేదు, ఇదైంది అదైంది అని చెప్తారు. కానీ నేను ఆరోగ్యం బాగాలేని మనిషినే. స్లీపింగ్ పిల్ వేసుకొని ఆర్టీసీ బస్సులో అండి, మేము హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చింది, కోటప్పకొండ వచ్చింది. స్లీపింగ్ పిల్ వేసుకొని బస్సులో పడుకుంటే అందరూ నా మీద నుంచి దాటి వెళ్తున్నా కానీ నేను లేవలేదు. నాకు తెలీదు, తర్వాత అందరు చెప్తే తెలిసింది. అటేస్తే అటేస్తే అటే పడ్డానంట, ఇటేస్తే ఇటే పడ్డానంట. ఏంది ఇట్లా పడుకుంటుంది, ఇట్లా అసలు ఇవ్వట్లేదు, ఏమైంది అని సైదుశ్రీ మేడం అంటే, సైదు సార్ చెప్పారంట ఆమె స్లీపింగ్ పిల్ వేసుకుంది, ఆమె కండిషన్ బాగాలేదు, ఆమెను కొంచెం మీద పడుకోబెట్టుకో సర్వశ్రీ, అటు సైడ్ తీసుకో అంటే సర్వశ్రీ అప్పుడు తీసుకుని అటు పడుకోబెట్టుకుందట. అగో అటువంటి కండిషన్ లో నేను కోటప్పకొండ దగ్గర బూట్ క్యాంప్ అటెండ్ అయినా అండి. అప్పుడు మా సారు హాస్పిటల్లో ఉన్నారు. ఓమిక్రాన్ పాజిటివ్ వచ్చింది, 3rd వేవ్ అప్పుడు కరోనా. ఓమిక్రాన్ పాజిటివ్ వచ్చి మా సార్ హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని వదిలేసి 3వ రోజు నేను బయలుదేరి కోటప్పకొండ వచ్చినా అండి. 5 రోజులు ఉండాలని డాక్టర్స్ చెప్పారు. కానీ 3వ రోజు నేను హస్బెండ్ వదిలేసి కోటప్పకొండ వచ్చిన. కోటప్పకొండ వచ్చిన తర్వాత నిజంగా నా జీవితం అసలు మలుపు తిరిగింది అంటారు కదా, ఆ ప్లేస్ అండి. నిజంగా భగవంతుడి ఆశీస్సులా మరి ఆ ప్లేస్ ఏదన్నా మహత్యమా, మన టీం యొక్క మహత్యం, అన్ని ఏ ఒక్కటి తక్కువ నేను చెప్పలేను. అక్కడికి వచ్చిన తర్వాత మన రేపల్లె సీన్ సార్ గారి టెస్ట్ మోని, ఆరోగ్యం కోసం సార్ చెప్పిన టెస్ట్ మోని ఒకటి, మన టైగర్ వెంకటేష్ సార్ చెప్పిన మాట ఒకటి. సార్ ఏమన్నా టైగర్ వెంకటేష్ సార్ అంటే,
ఆలోచన మార్చండి. ఆలోచన మార్చలేని వ్యక్తి జీవితాన్ని మార్చుకోలేడు. నీ సక్సెస్ ని, నీ మంచిని నువ్వు కోరుకోలేనప్పుడు, నీ సక్సెస్ ని నువ్వు నమ్మలేనప్పుడు భగవంతుడు ఏమీ చేయలేడు. ఆలోచన మారితే జీవితం మారుతుంది అన్నాడు సార్. నిజంగా ఆ ఒక్క మాట నా జీవితంలో నేను మా ఆలోచించే విధానాన్నే మార్చేసింది. ఆరోగ్యం కావాలని నాకే లేనప్పుడు నేను సక్సెస్ అయితా, నేను కూడా నన్ను ప్రూవ్ చేసుకుంటా అన్న నమ్మకం నాకు లేనప్పుడు నా ఆలోచన మారటప్పుడు నా జీవితం మారదు. ఆలోచనే కదా మారిస్తే పోయేదేముంది అని చెప్పేసి అక్కడి నుంచి నేను ఆలోచన విధానాన్ని మార్చుకున్నా సార్. ప్రతిదీ పాజిటివ్ గా ఆలోచించడం. నా వల్ల అయితది, నీ వల్ల కాదు అని ఎవ్వరన్నా నా వల్ల ఎందుకు కాదు. సైదు సార్ ఒక మాట చెప్తాడు, భూమి మీద ఒక మనిషి సాధించిండు అంటే ప్రతి ఒక్క మనిషి సాధించవచ్చు దాన్ని. ఆల్రెడీ ప్రూవెన్ ఇలా చెయ్యటం, ఇట్లా చేస్తే అవుతాము అని చెప్పిన దానికి మన కొత్త కనిపెట్టింది కూడా ఉన్నారు జనాలు. కానీ మనల్ని అట్లా ఏం కనిపెట్టమంటలేరు కదా. మన వల్ల ఎందుకు కాదు అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు చెప్తాడు. అదే విధంగా నాకు టైగర్ వెంకటేష్ సార్ చెప్పిన మాట కనెక్ట్ అయ్యి నేను ఆలోచించడమే, ఆలోచన విధానాన్నే మార్చుకున్నా. అలాగే మన రేపల్లె సీన్ సార్ టెస్ట్ మోని విని ఆరోగ్యం వచ్చింది అన్న విషయం తెలుసుకొని నేను వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 15, 2022 రోజు అండి నేను సప్లిమెంట్ స్టార్ట్ చేసింది. ఆ రోజు నిద్ర మాత్ర వేసుకున్నా, కానీ తెల్లారి నుంచి ఈ రోజు వరకు ఒక నిద్ర మాత్ర గానీ ఇందాక చెప్పిన ఏ హెల్త్ ప్రాబ్లం ఇప్పుడు నాకు లేదు. షుగర్ కి అలోపతి మెడిసిన్ కంప్లీట్ గా మానేసిన, ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యంతో పాటు అదే విషయాన్ని వేరే వాళ్ళకి చెప్తూ ఈ అవకాశాన్ని పరిచయం చేస్తూ పోతే 2 నెలల్లో 9,010 రూపాయలు డైరెక్టర్ బోనస్ వచ్చిందండి. నేను మా సారు లక్షలు రావు, కారు రాదు అని ఎక్కిరిస్తుంటే, లక్షలు రాకపోయినా పర్వాలేదు, 5,000 మెడిసిన్ ఖర్చుకు ఇబ్బంది పడ్డప్పుడల్లా నన్ను తిడుతున్నావు కదా, 5,000 అంటే నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ కి నెలకి 5,000 రూపాయలు మెడిసిన్ ఖర్చే అయ్యేదండి. షుగర్ మధ్య మధ్యలో హాస్పిటల్కి వెళ్తే షుగర్ టెస్టులు, ఆ టెస్టులు ఇవన్నీ కాకుండా కేవలం మాత్రలకే 5,000 రూపాయలు అయ్యేది. సార్కి అదే ఛాలెంజ్ చేసి నేను గుంటూరుకు వచ్చిన అన్నట్టు. 5,000 రూపాయలన్నా నేను సంపాదించుకోలేనా? ఆ 5,000 రూపాయలు లేక, డబ్బులు లేనప్పుడు, కొనలేక, మెడిసిన్ కొనలేనప్పుడు మీ నాన్నని అడుగు అని నువ్వు అనటం, నేను మా నాన్నకు ఫోన్ చేసి అడగటం, హాస్పిటల్లో పడ్డప్పుడే లక్షలు లక్షలు పెట్టిన అమ్మా నా దగ్గర ఇప్పుడు లేవు అని ఆయన వీళ్ళనో వాళ్ళనో అడిగి తెచ్చి ఇవ్వటం. ఈ బాధలన్నీ ఎందుకు? నాకు ఇంకా కాలు చెయ్యి పని చేస్తుంది కదా, మొత్తానికి మొత్తం పడి మంచాన ఉన్న నాడు ఎట్లుంటుందో పరిస్థితి, కానీ ఇప్పటికైతే కాలు చెయ్యి పని చేస్తుంది కాబట్టి 5,000 మెడిసిన్ ఖర్చన్నా నేను సంపాదించుకుంటే చాలు ఈ బిజినెస్ ద్వారా. నాకు లక్షలు రావని ఎక్కిరిస్తున్నావు కదా, రాకపోయినా పర్లేదని చెప్పేసి వచ్చిన సార్ నేను. అటువంటి మైండ్ సెట్ తో నేను మీటింగ్కి వచ్చినాగా, ఆ మీటింగ్ తర్వాత 2 నెలలు కష్టపడితే 9,000 రూపాయలు వచ్చింది. చూడండి, 5,000 కోసం నా జర్నీ స్టార్ట్ చేస్తే 5,000 మెడిసిన్ ఖర్చే పోయింది, 9,010 రూపాయలు నాకు కంపెనీ బోనస్ ఇచ్చింది. మరి ఇప్పుడు నేను బిజినెస్ చెయ్యాలనా మానేయాలా? సొంతం అక్క హైమావతి మేడం ఇప్పుడు 1,27,000 తీసుకుంటుంది. కానీ ఆ రోజు మా అక్క రాలేదు నాతో. ఏమన్నది అంటే, నేను ప్రొడక్ట్ వాడుకుంటా, నేను చెప్పగానే జాయిన్ అయింది, ప్రొడక్ట్ వాడుకుంటుంది. నేను ప్రొడక్ట్ వాడుకుంటా కానీ నేను బిజినెస్ కి రాను, ఎందుకంటే నేను నీలాగా మాట్లాడలేను. నేను కొంటే నీకు డబ్బు వస్తుంది అంటే నేను కొంటా, వేరే వాళ్ళ చేత కూడా కొనిస్తా, కానీ బిజినెస్ కి రాను. బిజినెస్ కి రాకుండా, మీటింగ్ కి రాకుండా నువ్వు కొనియలేవు తల్లి అని నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నీ సొంతం అక్కనే వస్తలేదు, నీకు ఎవరు వస్తారు, నీతో ఈ బిజినెస్ ఏడైతుంది అని చెప్పేసేమో ఇంట్లో మాటలు, బయట మాటలు. అవి అట్లా ఎవరు వచ్చినా రాకపోయినా, వీళ్ళు రావట్లేదు వాళ్ళు రావట్లేదు అని ఏడవటం కాదు, వచ్చినా రాకపోయినా టీం వస్తుంది అన్న నమ్మకంతో నిలబడండి. నిలబడితే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఇవాళ పిలిస్తే రానోళ్ళు రేపు గెలిస్తే వస్తారు. గెలవండి 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 గెలవండి, గెలిచి తీరాలి అని ఎంఎస్ఆర్ గారు అన్న మాట నాకు 1000 ఏనుగుల బలం అంటారు కదండి, అట్లా బలం వచ్చేది. మీటింగ్ ఇన్న ప్రతిసారి బలం వచ్చేది, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాధ అనిపించేది. బాధ అనిపించిన ప్రతిసారి ఒక్కటే, మీటింగ్ 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 మీటింగ్, ట్రైనింగ్ ట్రైనింగ్ ట్రైనింగ్, మీటింగ్లు ట్రైనింగ్లు సెమినార్లు. డిసప్పాయింట్ అయిన ప్రతిసారి ఒక్కటే మాట, సాయిజు సార్ మీటింగ్ ఉంది నానాడ వచ్చేయి, అంతే. ఇంకా కేవలం ఏం చేసేది తెలియదు సార్ మాకు. ప్లాన్ చెప్పాలి, డిసప్పాయింట్ అయినప్పుడు మీటింగ్ లో కూర్చోవాలి, మీటింగ్ లో మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి, మళ్ళీ ప్లాన్ చెప్పాలి.
ఇదే ప్రాసెస్ గా చేసుకుంటూ పోతే 9, 15, 17, 21, 22, 27, 27, 31, 56, 76, 82, 84, 88, 96, 98, 1,07, 1,32, 1,42, 1,44 అది అట్లా పెరుగుతూ నా హైయెస్ట్ ప్రజెంట్ ఇన్కమ్ 2,98,480 రూపాయలు. 2,90,000 రూపాయలు నేను సంపాదిస్తాను గాని నేను ఏమంటారు ఇట్లా ఆరోగ్యంతో పాటు నేను 2,90,000 సంపాదిస్తా అని నాకు ఆలోచన లేదు, ఊహ లేదు, అసలు ఎలాంటి ఆలోచన లేదు సార్ అసలు. కానీ ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ద్వారా నెలకి 2,98,000 రూపాయలు తీసుకోవడమే కాదండి, 14 లక్షలు పెట్టి కియా సోనెట్ కార్ తీసుకున్నా, 14 లక్షలు పెట్టి ఒక ప్లాట్ తీసుకున్నా. ఫస్ట్ ప్రాపర్టీ ఇన్ మై లైఫ్ అని చెప్తా నేను ఎప్పుడు. అది 14 లక్షలే కావచ్చు, చిన్న అమౌంటే కావచ్చు, కానీ నాకు అది చాలా పెద్దది. ఎందుకంటే వెస్టేజ్ కి వచ్చే ముందు నా పరిస్థితి ఏం తెలుసా, పుట్టింటోళ్ళు కారు ఇప్పించారు సార్, పొలం అమ్మిన డబ్బులు ఉంటే మా డాడీ వేస్ట్ చేస్తున్నారు, పిల్లలు అది ఖర్చు ఇది ఖర్చు అని అటు ఇటు చేసేస్తున్నారు, ఒక వస్తువు ఉండిపోతుంది కదా, కారులో తిరుగుతారు కదా నా పిల్లలని కారు ఇప్పించారు మా డాడీ నాకు. ఇప్పిస్తే కరోనాలో చేసిన అప్పుకి 9 లక్షల రూపాయలు అప్పు చేస్తే ఆ వడ్డీ కట్టలేక వడ్డీ పెరిగిపోతుందన్న భయానికి కారు అమ్మేసినాం తెలుసా. కారు అమ్మేసినప్పటికీ 3.5 లక్షల అప్పు, 30,000 జీతం, 30,000లో 5,000 రూపాయలు మెడిసిన్ ఖర్చు, హాస్పిటల్ కి పోయిన ప్రతిసారి షుగర్ టెస్ట్లు, ఆ టెస్ట్లు, ఈ టెస్ట్లు, అవన్నీ పెట్టడానికి డబ్బు లేక, స్కూల్ ఫీజులు కట్టలేక, వెస్టీజ్ లో బస్ ఛార్జీలు, వేరే ఊరికి వెళ్ళాలంటే బస్ ఛార్జీలు లేక ఇబ్బంది పడి మా నాన్న దగ్గర తీసుకున్న రోజులు ఎన్నో నాకు. ఇవాళ లక్షలు రాగానే గొప్ప ఏం కాదండి, నేను కూడా చాలా ఇబ్బందుల నుంచే బయటకు వచ్చిన. అట్లా అంత కష్టపడి నిలబడ్డ నాకు, ఆరోగ్యం కూడా సరిగా లేని నాకు, బీటెక్ చేసిన, నేను చదువు లేదని నేను అబద్ధం చెప్పను, బీటెక్ చేసిన, బట్ 3rd ఇయర్ లోనే నేను ఆపేయాల్సి వచ్చింది నా ఆరోగ్య సమస్యల వల్ల. అట్లా నాకు సర్టిఫికేట్ లేదు. గవర్నమెంట్ జాబులు ట్రై చేసిన, ప్రైవేట్ జాబులు చేసిన, అలాగే నేను ఏమంటారు బిజినెస్ లో డబ్బు ఉంటది అని ఇన్వెస్ట్మెంట్ పెట్టి చీరల బిజినెస్ చేసిన, షాప్ మంచిగా నడిచే టైంకే 2-3 షాపులు అయిపోయినాయి. కాంపిటీషన్ వచ్చేసింది. ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ లో కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటది, ముందుకు వెళ్ళాలన్నా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్న విషయం అర్థం చేసుకొని అది కూడా మానేసిన. చిట్టీలు చేసిన, రకరకాలుగా ట్రై చేసి విసిగి వేసారిపోయి ఆఖరికి ఆరోగ్యాన్ని టెన్షన్స్ పెట్టుకొని ఆరోగ్యాన్ని కూడా కోల్పోయిన ఒక వ్యక్తి నిలబడితే నెలకి 3 లక్షల రూపాయలు, 14 లక్షల కారు, 14 లక్షల ప్రాపర్టీ బయట ఎక్కడైనా సాధ్యమా? ఒక్కసారి ఆలోచించండి. అలాగే థాయిలాండ్, దుబాయ్, ఖతార్, సింగపూర్ అండ్ మలేషియా 5 ఫారెన్ ట్రిప్స్ అండి. బిఫోర్ వెస్టేజ్ నేను ఎయిర్పోర్ట్ చూసిన మొహం కూడా కాదు, అసలు ఫ్లైట్ లో వెళ్ళాలన్న ఆలోచన కూడా నాకు లేదు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా అంబులెన్స్ లో, నేను చాలా సార్లు అంబులెన్స్ లో వెళ్ళినా అండి ఎమర్జెన్సీ కేసెస్ లో. ఆ అంబులెన్స్ లో వెళ్ళిన వ్యక్తి రిటర్న్ మళ్ళీ శవమై వస్తుందా మనిషిలాగా వస్తుందా అని మా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అనుకునేదంట. పాపం పిల్లల్ని చూస్తే బాధేస్తుంది, ఈ అమ్మాయికి ఎందుకు ఈ పరిస్థితి, ఎప్పుడు రిటర్న్ ఎట్లొస్తుందో అని భయపడ్డాలంట పక్కింటోళ్ళు, చెప్తారు నాకు ఎప్పుడు. అటువంటి కండిషన్ లో ఉన్న వ్యక్తికి ఎక్కడైనా ఫ్లైట్ ఎక్కాలన్న ఆలోచన ఉంటుందా? నాకు అస్సలే లేదు తెలుసా. ఇంకా పైగా ఏమనుకునేదాన్ని అంటే అన్ని చిన్న ఆలోచనలు. ఏముంది, డబ్బు లేకపోతే బ్రతకలేనా, బిల్డింగ్లు, కార్లు, ఫ్లైట్లు, ఇదే లగ్జరీ లైఫా? నాకు అవన్నీ ఏమీ లేవు, ఉన్నంతలో ప్రశాంతంగా బ్రతికితే చాలు, నాకు ఆశలు ఏమీ లేవు. నేను ఏ పరిస్థితి ఏమంటారు ఏమీ లేకుండా రోడ్డు పక్కన గుడిసేసుకొని కూడా నేను హ్యాపీగా బ్రతకగలుగుతా. ఇటువంటివి ఏదో గొప్ప ఆలోచనలు అనుకునేదాన్ని, కానీ అవి చాలా చిన్న ఆలోచనలు అన్న విషయం మీటింగ్ వచ్చినాక నాకు అర్థమైందండి. అటువంటి అడ్జస్ట్మెంట్ లైఫ్ నుంచి వచ్చిన నేను. కానీ ఇందులో ఉంది అవకాశం. ఈ అవకాశం ఉన్న తర్వాత కూడా నేను ఆలోచించొద్దు, నా జీవితం మారితే నేను ఒక 10 మందికి నేను ఆదర్శంగా నిలబడగలుగుతా అంటే, నా వల్ల ఒక 10 మంది జీవితం మారుతుంది అంటే ఇంతకన్నా గొప్ప పని భూమి మీద ఇంకా ఏమీ ఉండదు. నేను సక్సెస్ అవ్వాలి అనుకొని ఈ జర్నీ అనేది తీసుకెళ్తా ఉందండి. నేను 5 ఫారెన్ ట్రిప్సే కాదు, ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు
ఆ నేను లాస్ట్ టైం అండి మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు కూడా సేమ్ ఈవెంట్ ఉంది. మన టీం తరపున ధనలక్ష్మి మేడం అండ్ స్వప్న మేడం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. నిజంగా నేను ఈ జూమ్స్ తరపున వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. లాస్ట్ టైం నేను బీబీ మేడం మన మేరీ శ్యామ్ మేడం చీరాల నుంచి మేము ముగ్గురం వెళ్ళినాం మన అసోసియేషన్ తరపున. నేను కూడా తీసుకున్నా అండి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నా లాస్ట్ ఇయర్. నేను బేబీ మేడం కలిసి వెళ్ళినాం మన అసోసియేషన్ తరపున. నిజంగా నిజంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్లిన అవకాశం అంటే నాకు నిజంగా చాలా చాలా కృతజ్ఞత అనిపిస్తుందండి. మన అసోసియేషన్ అయినా మన గురువు గారికైనా నిజంగా పాదాభివందనాలు చెప్తున్నా. ఎక్కడి జీవితం ఎక్కడికి వచ్చింది అని నాకు ఆ రోజు అసలు మనసులో లేదు సార్. ఆ సంతోషం అనేది నేను చెప్పలేను. ఆ సంతోషం తోటి నాకు ఆనంద బాష్పాలు చాలా ఘోరంగా ఏడ్చేసిన నేను ఢిల్లీ పోయిన తర్వాత. ఎందుకంటే అదంత పెద్ద అవార్డు అన్న సంగతి నాకు తెలియదు సార్. అసలు ఢిల్లీలో అవార్డ్స్ ఇస్తున్నారమ్మా వెళ్ళాలి అని చెప్పేసి ఎంఎస్ఆర్ గారు అంటే, గురువు గారు చెప్పిన మాటకు మనం ఏది అయినా మనం ఎట్లయిపోయిందంటే, మనం తల తీసి ఏమన్నా గానీ బొటన వేలు ఏమన్నాడు చూడండి ఏకలవ్యుడిది, అవి అట్లాంటి మైండ్ సెట్ అయిపోయింది మన గురువు గారు అంటే. నిజంగా అసలు ఆయన దేవుడు కారణ జన్ముడు అనిపిస్తుంది ఆయన. నేను ఎంఎస్ఆర్ గారితో చాలా సార్లు అన్నా, సార్ మీ మాట వింటే చచ్చిన శవం కూడా లేచి బిజినెస్ చేస్తారు సార్, నాలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్న ఆడపిల్ల ఎందుకు చేయదు, చచ్చిన శవాన్ని కూడా మీరు ఛాన్స్ ఉంటే లేపి పని చేపిస్తారు సార్ మీరు అని చెప్పేసి ఊరికే అంటానే. అగో అట్లా సార్ చెప్పిన వెంటనే నేను ఒప్పేసుకొని వెళ్ళిపోయినా, ఫ్లైట్ బుక్ చేసుకున్నా వెళ్ళిపోయినాం. కానీ అక్కడికి వెళ్ళినాక అర్థమైంది సార్ అదంత పెద్ద అవార్డు అని. 2 రాష్ట్రాల సీఎంలు, ఉత్తరాఖండ్ సీఎం, ఢిల్లీ సీఎం, ఇప్పుడు వాళ్ళు ఇంకా క్యాబినెట్ మినిస్టర్లు 2, స్మృతి ఇరానీ మేడం, సందీప్ ఖండేల్వాల్ సార్. ఇప్పుడు ఈ ఇయర్ ఈ రోజున మరి ఎవరు హోస్ట్ చేస్తున్నారో ఇంకా బయటికి రాలేదు, నాకు తెలియదు. కానీ ఆ నలుగురు ఆధ్వర్యంలో పెద్ద ఈవెంట్ సార్, కొన్ని వేల మందితో జరిగిన ఈవెంట్ అది. అక్కడ అవార్డు ఇచ్చి నాకు మాట్లాడిస్తారన్న విషయం తెలియదు సార్. సడన్ గా వచ్చి మాట్లాడమని అంటే అప్పుడెప్పుడో చదువుకున్న చదువు భాష ప్రాబ్లం అయినప్పటికీ ధైర్యం చేసి అగో అట్లా మాట్లాడినా. ఆ మాట్లాడుతుంటే మీడియా సార్ అందరు మైకులు పట్టుకొని ఇట్లా పరిగెత్తుకొస్తున్నారు ఆ వీడియో తీయటానికి. అసలు ఆ మనుషులను ఆ స్టేజీని చూసి నాకు వారం రోజుల దాకా భయం పోలేదు. బీబీ మేడం కన్నా హిందీ వచ్చు, మాట్లాడించవచ్చు కదా, ఆమెతో మాట్లాడించకుండా నాతో మాట్లాడించిరు. నాకు చాలా భయం అయింది. అసలు ఆ భయం వారం రోజుల దాకా పోలేదు అసలు. ఆల్రెడీ ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వచ్చినా నా జీవితం ఎటు తీసుకెళ్తుంది వెస్టేజ్ అసలు చెప్పేసి ఆలోచనతోటి ఉన్నాను. ఆ ఆలోచనతో ఉన్న నాకు మాట్లాడిచ్చేసరికి నిజంగా అసలు చాలా హ్యాపీగా అనిపించింది. భయం అయితే చాలా భయంకరంగా అయితే నిజంగా చెప్పాలంటే. అగో అట్లా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా తీసుకున్నా. నేను తీసుకోవడమే కాదండి, నా టీంలో కొంతమందిని తీసుకొచ్చి మన అసోసియేషన్ కి పరిచయం చేయటం వల్ల, నా అప్లైన్స్ 5 సార్ చేతిలో పెట్టడం వల్ల ఒక 3,000 దగ్గర నుంచి మొదలుకుంటే 1,92,000 వరకు దాదాపు ఒక 200 మంది నా టీంలో డబ్బులు తీసుకుంటున్నారు. 5 కార్లు ఆల్రెడీ రోడ్డు మీద తిరుగుతున్నాయి నా కారుతో పాటు. అలాగే ఇంకా 3 కార్లు బుక్ అయి రెడీగా ఉన్నాయి. 1,00,000 పైగా తీసుకునే ఇన్కమ్ హోల్డర్స్ ఒక 5 మంది ఉన్నారండి. 50,000 పైన తీసుకుంటారు దాదాపు ఒక 20 మందికి పైగా ఉన్నారు. అగో అట్లా నేను ఒక్కదాన్ని నిలబడి కొంతమందికి ఈ అవకాశాన్ని పరిచయం చేస్తే, ఈ అసోసియేషన్ కి పరిచయం చేస్తే నా లైఫ్ చేంజ్ అవటమే కాదు కొంతమంది కూడా లైఫ్ చేంజ్ అయింది అంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఒకప్పుడు నాకే దిక్కు లేదు, నేనే ఉంటానా పోతానా తెలియని సిచ్యువేషన్ లో నేను నిలబడ్డా. అటువంటిది కొంతమందికి నేను హెల్ప్ చేయగలుగుతున్నా అంటే నిజంగా అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ అవకాశం బయట ఎక్కడా లేదు. అగో అట్లా నేను చెప్పిన ఇప్పుడు సింపుల్ ఒక 2 minutes లో చెప్పినా అండి. నాకు 14 లక్షల కారు, 3 లక్షల రూపాయలు అది ఇది అని చెప్పేసి. కానీ అంత ఈజీగా ఏం రాలేదు. చాలా అవమానాలు, చాలా తిరస్కారాలు, చాలా ఎక్కిరించిరు, హేళన చేసిరు, ఇంటి ముందుకు వెళ్తే గేట్ వేసేసుకున్నారు, చాలా 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 మాటలు అన్నారు. కానీ వాళ్ళందరూ కూడా మన సక్సెస్ కి కారణమే అని నేను అనుకుంటా. ఎందుకంటే పొగడ్తలు అనేవి మనిషిని ముందుకు తీసుకెళ్ళయో గాని విమర్శలు మట్టుకు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాయి. ఆ ఎక్కిరించిన వాళ్ళ ముందు, ఆ ఎగతాళి చేసిన వాళ్ళ ముందు నా సక్సెసే వాళ్ళకి సమాధానం అవ్వాలి అని చెప్పేసి నేను చాలా బలంగా నేను
తీసుకున్నా, ఆ మాటల్ని తీసుకొని సక్సెస్ వాళ్ళకి ప్రూవ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నా. అట్లా 2 విషయాలు నేను ఊరికే చెప్తా. ఎందుకంటే మీ గురించి నేను ఇట్లా చెప్తా బయట అని వాళ్ళకి చెప్పిన కాబట్టి చెప్తా అండి. మా సొంత బావ ఒకాయన, అంటే మంచి చదువుకున్న మనిషి, మంచి పేరున్న వ్యక్తి, మంచి ఒక హోదాలో ఉన్న వ్యక్తిని మనం వదిలిపెట్టాం కదా చెప్పేటప్పుడు. వెస్టేజ్ చెప్పడం మట్టు మర్చిపోం కదా. అట్ట చెప్తూ చెప్తూ మీరు కూడా రండి బావా అది ఇది అని చెప్పేసి అంటే, వెస్టీజ్ లో ఫెయిల్ అయిన వాళ్ళని తల వెంట్రుకలు పట్టుకొని అన్నాడు సార్ నన్ను. వెస్టీజ్ లో ఫెయిల్ అయిన వాళ్ళని ఇంత మందిని చూయిస్తా, అంత బిల్డప్ ఇయ్యకు, 1,00,000 కార్ అంత ఈజీ కాదు, వెస్టీజ్ లో అసలే కాదు అన్నాడు. చాలా బాధ అనిపించింది. ఎదురు మాట్లాడితే బావకి ఎదురు చెప్పింది అంటారు అని చెప్పేసి కళ్ళ నిండా నీళ్లతోటి వెళ్ళిపోయి ఒక్కటే అనుకున్నా, నేను కార్ తీసుకోవాలి, 1,00,000 తీసుకోవాలి, నా సక్సెస్ మీరే చూస్తారు, ఎవరైతే ఎక్కిరిచ్చిర్రో వాళ్ళ నోటి వెంబటే నేను అనిపించుకునే రోజు వస్తుంది అని చెప్పేసి చాలా బాధపడ్డా. మనసులో బాధపడి కసి పెట్టుకొని పనిచేసిన సార్. 1,32,000 వచ్చినప్పుడు నేను కార్ తీసుకున్నా. నవంబర్ 29, 2024 నేను కార్ తీసుకుంది. అతను ఎవరైతే నన్ను ఏమంటారు ఫెయిల్ అవుతావు అని భయపెట్టించిరో ఆయన కూతురు పెళ్లి డిసెంబర్ 1, 2024. నేను ఎంఎస్ఆర్ గారు ఏమంటారు, 1,00,000 రావాలంటే లక్షణాలు మారాలి అంటారు. నిజంగా ఆ కసి పెట్టుకొని పనిచేసినా గానీ ఎవరినో ఎక్కిరించాలి, ఎవరినో తక్కువ చేయాలి, ఎవరినో అది చేయాలన్న మైండ్ సెట్ ఉండదు వెస్టీలో. మనందరికీ తెలిసే ఉంటది. మనం జర్నీ చేస్తూ 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 మన లోపల ఒక మంచితనం నిండిపోతుంది. ఎవరిని ఎగతాళి చేసేది ఇది ఉండదు. వాళ్ళకు తెలియక అన్నారు అనుకొని నేను వదిలిపెట్టుకున్నా. కానీ ఏ పర్సన్ అయితే అన్నాడో ఆ పర్సన్ మర్చిపోలేదండి. అది ఎప్పుడు బయటపడ్డది అంటే, నేను కారు తీసుకొని అలా కూతురు పెళ్లి రోజు తీసుకుంది 3 రోజులు. నేను కారు తీసుకొని 3 రోజులు. మనం కారు ఎందుకు తీసుకుంటాం? మన టీం కోసం తీసుకుంటాం. టీంని ఎక్కించుకొని తిరగటానికి తీసుకుంటాం కానీ ఫ్యామిలీలో పెట్టడానికి తీసుకోం కదా. నేను తీసుకున్న 3 రోజులకే కారు డెకరేషన్ చేస్తుంటే ఆ ఊరు చుట్టుముట్టు మన ప్రభాకర్ రెడ్డి సార్ ఊరు పక్కనే మా బావ వాళ్ళ ఊరు. అది పక్కనే నా టీం ఉంది. నా టీం చూసి ఏమనుకుంటారు, మా మేడం తీసుకొచ్చి పెళ్లిళ్ళకు పేరంటాలకు తిప్పుతుంది కారుని అనుకుంటారో ఏమో. డెకరేషన్ వద్దండి మా కార్కి, అబ్బాయి అమ్మాయిని ఎక్కించండి కానీ డెకరేషన్ వద్దు అని చెప్పడానికి కార్ దగ్గరికి వెళ్ళిన. ఆ కార్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డా కానీ మా బావ వాళ్ళందరూ ఉండటం వల్ల నేను చెప్పలేకపోయి అలానే నిలబడ్డా. అప్పుడు మా బావ కార్ని నన్ను 4 సార్లు ఎగాదిగా చూసిండు. అప్పుడు గుర్తొచ్చింది నాకు, ఓహో 1,00,000 కారు రాదని ఎక్కిరిచ్చిండు కదా, ఓ ఈ రోజు తీసుకున్నావా అన్నట్టుగా చాలా గర్వంగా చూసిండు సార్. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. నేను సమాధానం నా సక్సెస్ తో చెప్పిన, ఇది కదా సక్సెస్ అంటే, ఇది కదా గెలుపు అంటే అనిపించింది నాకు ఆ రోజు చాలా బలం వచ్చింది, చాలా ధైర్యం అనిపించింది. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు, పని చేసుకుంటూ పోయినా వాళ్ళకే అర్థమైంది అనిపించింది. అదొక మాట నన్ను బాగా నిలబెట్టింది, మనసుకు తాకింది. నాకు నా సక్సెస్ కి కారణం వాళ్ళు కూడా అని చెప్తాను నేను ఎప్పుడు. అలాగే ఫుడ్ తినటానికండి, మే నెలలో ఎండలు బాగా ఎండలు కదా, సిటీలో ఎక్కడ కూర్చొని తింటాం చెప్పండి, రోడ్ల మీద తినలేం కదా అని పక్కన ఫ్రెండ్ ఇల్లు ఉందని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అన్నం తింటుంటే వాళ్ళ హస్బెండ్ వచ్చారు సడన్ గా ఇంట్లోకి. హాల్లో కూర్చొని తింటున్నా, హస్బెండ్ వచ్చారు, నన్ను ఒక రకంగా చీప్ గా చూసి లోపలికి వెళ్ళిండు సార్. ఆ చూపులో నాకు అర్థమైంది, ఏంది ఇంట్లో పెట్టిండు మొహం అనుకున్నా. లోపలికి వాళ్ళ మిస్సెస్ ని పిలిచి ఏదో అన్నాడు. తర్వాత మనసు ఉండబట్టలేక వచ్చేసిన, ఉండబుద్ధి కావలేదు. కానీ ఇంటికి వచ్చినాక ఫోన్ చేసి అడిగిన, ఏమన్నాడే మీ ఆయన అంటే, ఇదే బిజినెస్ నువ్వు కూడా చేస్తా అన్నావు, ఇట్లా రోడ్ల మీద తిరగాలనా, ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళి తింటమేనా, ఇదేం పద్ధతి, నువ్వు అటువంటి వాళ్ళు మన ఇంటికి వస్తే మనకు పరువు తక్కువ, ఆమెను మన ఇంటికి రావద్దని చెప్పు అన్నాడంట. చాలా బాధేసింది. నన్ను అన్నందుకు కాదు, నా బిజినెస్ ని తక్కువ చేసినందుకు ఇంకా బాధేసింది. నెలకి 1,72,00,000 తీసుకుంటున్న బిజినెస్ నాది. ఎంతో మందికి ఆరోగ్యాన్ని, ఎంతో మందికి డబ్బుని, ఎంతో మందికి పునర్జన్మనిస్తున్న నా బిజినెస్ ని ఇంత తక్కువ చేసి మాట్లాడాడేంది. నేను చేస్తున్న బిజినెస్ గొప్పదని తెలిస్తే చాలు, ఈ పని గొప్పదన్న విషయం అర్థమైతే చాలు భగవంతుడా, ఆ రోజు రావాలి అనుకొని నేను చాలా బాధపడ్డా, చాలా ఏడ్చినట్టే. నేను బయటికి కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే నన్ను ఎవ్వరు ఇంట్లో బిజినెస్ చేయమని ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే ఆరోగ్యం వస్తే చాలు, నువ్వు బాగుంటే చాలు, నువ్వు ఇంట్లోనే ఉండు, ఆరోగ్యం కోసం వాడుకున్నావు కదా, ఎందుకు ఈ తలకాయ నొప్పి అన్నట్టుగా హస్బెండ్ మాట్లాడుతున్నాడు, అమ్మ నాన్న మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. అటువంటి టైంలో నాకు ఈ బయట అవమానాలు జరుగుతున్నాయి అంటే అస్సలు నన్ను చెయ్యనియరు. నేను ఏదో గొప్ప అని చెప్పట్లేదు,
కానీ నేనున్న కండిషన్ కి నా పేరెంట్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఒప్పుకోలేదు నాకు. అవసరమా మా అమ్మాయికి ఇవన్నీ అనిపిస్తుంది కదా తెలియనప్పుడు వాళ్ళకి. కానీ నాకేముంది అంటే నా కుటుంబానికి నేను ఏదన్నా చేయాలి, తాతలు సంపాదించిర్రు, తండ్రులు సంపాదించిర్రు అని చెప్పుకోవడం కాదు, మా నాన్నకి ఇన్ని కోట్ల ఆస్తుంది అని నేను చెప్పుకోవడం కాదు, నాదేముంది అందులో. మా పిల్లలకి నా ఇల్లు మా నాన్ననే కట్టించిండు, కారు మా నాన్ననే కొనిచ్చిండు, ఇంక మరి నేనేం కొనియాలి పిల్లలకి? పిల్లలు నిర్మోహమాటంగా అంటారు, ఇల్లు తాతదే, తాత కట్టించిండు, కారు తాతది, అన్ని తాతది అంటారు, నాదేముంది అందులో అన్న ఫీలింగ్ నాకు చాలా ఉంది సార్. నేను కూడా చేయాలి, నేను కూడా అలా కడుపున పుట్టినందుకు వాళ్ళకు ఒక ఇది తేవాలి అన్న మైండ్ సెట్ ఉంది కాబట్టి ఇటువంటి చాలా అవమానాలు ఎన్నన్నా చెప్పారు. అరుంధతి, నీ తిరుగుడైతే బాలేదు, ఈ ఊరు పట్టుకొని తిరగటం ఏంది, ఈ బిజినెస్ తప్పితే నీకు ఇంకో బిజినెస్ దొరకలేదా, ఇంకో ఇట్లా చాలా మంది ఆడపిల్లలకి సూట్ అవ్వదు, ఆడపిల్లలు అట్లా చేయకూడదు, తిరగకూడదు, ఇది సంప్రదాయం కాదు, ఇగో ఇవన్నీ మాట్లాడారు. ఒక్కటే సమాధానం చెప్పిన సార్ నేను, మా కుటుంబం అంటే మా దగ్గర వాళ్ళు అన్నప్పుడు కూర్చోబెట్టి, ఫారెన్ వెళ్ళి బయటి దేశం నుండి ఒక అమ్మాయి 5 లక్షలు సంపాదించి పంపిస్తుందంటే గ్రేటా కాదా? గ్రేటే. మరి అది నేను పక్కూరికి వెళ్ళి సంపాదిస్తే తప్పేముంది? అన్నిట్లలో మారినాం కదా, తినే విషయంలో మారినాం, తాగే విషయంలో మారినాం, బట్టల విషయంలో మారినాం, ఫోన్ల విషయంలో మారినాం. అన్నిటినీ అప్డేట్ అయినప్పుడు సంపాదించే విషయంలో కూడా అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వకపోతే మనం కనుమరుగైపోతాం అని చెప్పేసి మన సార్ వాళ్ళు చెప్తారు కదా, అంబాసిడర్. కార్ అంటేనే అంబాసిడర్ ఒకప్పుడు, ఇప్పుడు లేదు, ఎందుకంటే అది అప్డేట్ కాలేదు. ఫోన్ అంటేనే నోకియా ఫోన్ అప్డేట్ అవ్వలేదు, మార్పుకు భయపడ్డది కాబట్టి ఈ రోజులలో స్మార్ట్ ఫోన్ దాన్ని కొట్టేసింది, కనుమరుగైపోయింది. నువ్వు కూడా మార్పుకి ఇష్టపడకపోతే కనుమరుగైపోతావు. మనం కనుమరుగైపోయినా పర్వాలేదు కానీ మన మీద ఆధారపడ్డ మన కుటుంబాన్ని కనుమరుగు చేయాలని ఏ వ్యక్తికి ఉండదు, నాకు అస్సలకే లేదు. అదొక్కటే మనసులో పెట్టుకున్నా. ఆగిపోవాలన్న ప్రతిసారి నాన్నను గుర్తు తెచ్చుకున్నా, ఆగిపోవాలన్న ప్రతిసారి అమ్మను నాన్న తిట్టే విధానాన్ని గుర్తు తెచ్చుకున్నా. ఎందుకంటే మేము 3 పిల్లలం అండి, అన్నయ్య చనిపోయిండు, 2 ఆడపిల్లలం. 2 ఆడపిల్లలం కూడా నా ఆరోగ్యం బాగాలేదు, మా అక్క ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ 16,000 కోసం ఇబ్బంది పడుతుంది. కొడుకు పెళ్ళవ్వకుండానే చనిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోయిండు, ఉన్న 2 ఆడపిల్లలు అంతంత మాత్రంగానే ఉన్నారు. కానీ మా నాన్న మమ్మల్ని, అన్నయ్యని MBA, అక్కని MCA, నన్ను బీటెక్, 3 మంచి ప్రొఫెషనల్ స్టడీస్, తాటి చెట్లు ఎక్కి అండి కళ్ళు గీసేది మా నాన్న. తాటి చెట్లు ఎక్కి సంపాదించిన డబ్బుతోటి మమ్మల్ని చదివిస్తే మేము 3 ప్రయోజకులం అవ్వలేదు. ఎట్లుంటది ఇప్పుడు మా నాన్న మనస్థితి, అమ్మ మనస్థితి? ఆ బాధ ఇప్పటికిప్పుడు నాన్నకి ఏదైనా జరిగినా, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అవన్నీ రాసిస్తే ఒక 10 కోట్ల ఆస్తుంది నాన్నకి, కానీ మనశ్శాంతి లేదు. ఎందుకంటే నా పిల్లలు నా పేరు నిలబెట్టేలాగా ఎక్కడ ప్రయోజకులు కాలేదు, నేను ఎక్కడ పొరపాటు చేసినా అని బాధపడని రోజు అంటూ లేదు మా నాన్న. ఆ బాధలో మమ్మల్ని ఏమి అనలేక మా అమ్మని తిట్టేటోడు ఊరికే. ఆ బాధతో మా నాన్న పోవద్దు, భూమి మీద నుంచి కనుక వెళ్ళిపోయే రోజు వస్తే మనశ్శాంతిగా పోవాలి, నా పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు, నా పిల్లలు నా ప్రయోజకులు అయినారు అన్న మాట నా నాన్న నోటి వెంట రావాలంటే నేను వెస్టీజ్ లో సక్సెస్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోయి నేను వర్క్ చేసిన సార్. అట్లా వచ్చిందా మేడం ఆ రోజు మీ నాన్నకు ఆ ధైర్యం వచ్చిందా అంటే ఎస్ వచ్చింది. ఇందాక చెప్పినా కదా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే డేట్ కి నేను తీసుకున్నా. ఆ రోజు మా నాన్నకు తెలియదు, ఏదో ఢిల్లీకి పిలిచిరు, అవార్డ్స్ ఇస్తారు, ఎస్టీలు ఎప్పుడు అవార్డ్స్ ఇస్తారు కదా అనుకున్నాడు మా నాన్న. కానీ అది పేపర్ లో వచ్చింది తర్వాత అది పదే చూస్తున్నాడు మా నాన్న పేపర్ ని. ఎందుకు నాన్న అంతగానం చూస్తున్నావు అని నేను అడిగితే ఒకే ఒక మాట అన్నాడు, పేపర్ గురించి. అంటే మా నాన్న ఇంతవరకు చాలా సార్లు పేపర్ లో వచ్చాడు మా నాన్న. గుడికి పొలం విరాళంగా ఇచ్చి కూడా మా నాన్న పేపర్ లో వచ్చిండు. దాంతో పోలిస్తే నాది చిన్నది అని నాకు అనిపించింది, కానీ తల్లిదండ్రులకు అదే గొప్పగా అనిపిస్తుంది కదా. నువ్వు వచ్చినావు కదా నాన్న చాలా సార్లు పేపర్లో, అంతగానం ఎందుకు చూస్తున్నావు దాన్ని అని నేను అడిగితే ఒకే మాట మా నాన్న అన్నాడు, ఈ పేపర్ ముచ్చట కాదమ్మా, ఇన్ని రోజులు బాలరాం బిడ్డ అరుంధతి అన్నారు, కానీ ఇప్పుడు అరుంధతి మేడం వాళ్ళ నాన్న బాలరాం అన్న మాట నాకు చాలా గర్వంగా ఉంది తల్లి అన్నాడు మా నాన్న. 1-2 సార్లు మా నాన్న బూట్ క్యాంప్ వస్తే, అరుంధతి మేడం వాళ్ళ డాడీ కదా మీరు, మీ గురించి బాగా చెప్తారు సార్ మీ అమ్మాయి అని చెప్పేసి ఫొటోస్ దిగిరంట. ఆ ఫోటో దిగటం వల్ల నాన్న చాలా గర్వంగా ఫీల్ అయిపోయాడు, హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆ మాట అన్నాడు. ఇప్పుడు ఈ జనం అన్న మాటకి నేను చాలా ఇదైతున్నా, ఇదే కాదు మీ అమ్మ చనిపోయే ముందు ఒక మాట అన్నదిరా నన్ను అని అన్నాడు.
నాతోటి కూడా అన్నది సార్ ఆ మాట. యాక్చువల్ గా నేను దుబాయ్కి వెళ్లే ముందు మా అమ్మ హాస్పిటల్లో ఉన్నారు. నాకు భయం అయింది. 5 రోజుల ట్రిప్ అమ్మని చూడగానే ఎందుకో ఉండదు అనిపించింది నా మనసుకి. అమ్మ నేను పోవాలనా పోవద్దా, నాకెందుకో భయం అవుతుంది నిన్ను చూస్తే ఇట్లున్నావు అని చెప్పేసి అంటే, పేషెంట్ అయ్యుండి కూడా మా అమ్మ వద్దొద్దు పో అమ్మా, పోవద్దు అన్న మాటే రావద్దు, పో నువ్వు వచ్చే వరకు ఉంటా నేను. మీ నాన్నకు వీళ్ళందరికీ చెప్పిన నా బిడ్డ బయట దేశం పోతుందని. వీళ్ళందరికీ కాదు మీ నాన్నకు గట్టిగా చెప్పిన. 42 సంవత్సరాలు నన్ను తిట్టని రోజు లేదు. పిల్లలు ఇట్లా అయ్యారు, పిల్లలు అట్లా అయ్యారు, నువ్వు బుద్ధి నేర్పలేదు, నువ్వు అది చేసినావు, నువ్వు ఇది చేసినావు అన్నావు. ఇప్పుడు నన్ను అనే అవసరం లేదు. నా పిల్లలు చూడు, చిన్న బిడ్డకి 3 లక్షలు కారు, పెద్ద బిడ్డకి 1,30,000 కారు. ఆ కార్లలో నువ్వే తిరుగుతున్నావు అంటే నా పిల్లలు ప్రయోజకులు అయ్యారు. ఇప్పుడు నేను ఒకవేళ చనిపోయినా గర్వంగా చనిపోతా. నేను నా కష్టం వృధా కాలేదు, నా పిల్లలు ప్రయోజకులు అయ్యారన్న సంతోషంలో నేను చచ్చిపోతా అని చెప్పేసి మీ అమ్మ గట్టిగా చెప్పిందమ్మా. ఆ మాట నేను కూడా చెప్తున్నా. నాకు గనక 3వ హార్ట్ అటాక్ వచ్చినా ఇంకేదన్నా జరిగినా నాకు ఏ బాధ లేదు. కొడుకులు లేరు కదా, నా తర్వాత ఎవరు చూస్తారు నా పిల్లల్ని అని భయపడ్డా. కానీ ఇలా వెస్టేజ్ ఫ్యామిలీ ఉంది మీకు, నాకు ఆ బాధ కూడా లేదు. నా పిల్లలు ఎలాగైనా బతికేస్తారన్న ధైర్యం నాకు వచ్చింది అన్నాడు సార్. ఆ మాట అన్న వెంటనే, అంటే ఏ సందర్భంలో అన్నాడు మా నాన్న ఆ మాట అంటే, నేను 3 నెలలు పని చేయలే మా అమ్మ చనిపోతే. మా అమ్మ చనిపోయినప్పుడు 3 నెలలు ఎందుకు పని చేయలేదు అంటే, నన్ను చాలా మంది ఏమన్నారంటే, యాక్చువల్ గా దుబాయ్ నుంచి వచ్చిన తెల్లారి నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి, కానీ అమ్మ దగ్గరికి వెళ్ళటానికి వీడియో కాల్ చేసినాం. గుంటూరులో MSS ఉందండి, సక్సెస్ సమ్మిట్ ఉంది. గురువు గారు ఖచ్చితంగా నా టీం తరపున దాదాపు 110 మంది వచ్చారు అక్కడికి. ఆ రోజు 110 మంది వస్తున్నారు అని వీడియో కాల్ చేసి అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి గుంటూరు వెళ్ళాలనుకున్నాం. జర్నీ చేసి వచ్చినామమ్మా, వద్దు నాకు మంచిగానే ఉంది, నేను తెల్లారి డిశ్చార్జ్ అయ్యి వచ్చేస్తా. 110 మంది అంటున్నాడు నాన్న, పోండి మీరు గుంటూరే పోండి, మేము ఇంటికి వచ్చేస్తాం ఆలోపు అని వీడియో కాల్ మాట్లాడినా కానీ దగ్గరికి వెళ్ళలేదు సార్. నేను వీడియో కాల్ మాట్లాడి గుంటూరు వచ్చేసినాం. పొద్దునే గుంటూరు వచ్చినాం మేము. మా అమ్మ మధ్యాహ్నానికల్లా చనిపోయింది. గుంటూరు నుంచే మేము మళ్ళీ హైదరాబాద్ వచ్చినాం. అసలు చివరి చూపు కూడా నోచుకోలేకపోయినా ఏంది అని చెప్పేసి ఆ బాధలో ఏడుస్తుంటే సొంత మా మేనమామ భార్య అన్నది, ఇప్పుడేమో పడి పడి ఏడుస్తున్నారు, ఇన్ని రోజులేమో మీటింగులు. అబ్బా రోజు స్టేటస్ లో మీటింగే ఉంటది, అది ఏ ఊర్లో ఎక్కడ ఊర్లో. ఈ తిరగటం పని మనిషిని పెట్టినాం, మా నాన్న ఉన్నాడు దగ్గర అని చెప్పి తిరిగిరు తప్పితే చూసుకున్నారు, బాగలేని మనిషిని చూసుకున్నారు. ఇలా ఏడుస్తున్నారు కానీ పైస పిచ్చి పట్టింది వీటికి అన్నారు సార్. పైస పిచ్చి పట్టింది అన్న మాటకి చాలా డిప్రెషన్లకి వెళ్ళిపోయి, నాన్నను కూడా నేను చూసుకోలేకపోతున్నా, చివరి రోజుల్లో చూసుకోవాలి తల్లిదండ్రుల్ని, వాళ్ళ కోసమే కదా నేను నిలబడ్డది అని ఆ బాధలో నేను 3 నెలలు పని చేయకపోతే, 3 నెలలు నా ఇన్కమ్ ఎంతో తెలుసా వెస్టేజ్ లో? 1,92,182, 1,85,000, 1,86 సార్. 3 నెలలు 1,80,000 రూపాయలు ఇంట్లో కూర్చొని లెక్క పెట్టుకున్నా నేను. ఇంట్లో కూర్చోబెట్టి 1,80,000 రూపాయలు వచ్చే వ్యవస్థ ఎక్కడైనా ఉందా? ఆ ఇన్కమ్ చూసి మా డాడీ అన్నాడు, అనే నోర్లు ఎప్పటికీ ఆగవు, మీరు బాగుపడలేదని నన్ను ఎక్కిరిచ్చిరు, ఈ రోజు బాగుపడ్డారని చెప్పేసి ఓర్వజాలక మిమ్మల్ని అంటున్నారు తప్పితే అనే నోర్లు ఆగుతాయని ఆలోచించడం వేస్ట్ బిడ్డ. ఇంత సక్సెస్ కి కారణం నీ టీం లేకపోతే నువ్వు ఇంట్లో కూర్చోడానికి 1,80,000 రూపాయలు వచ్చేవి కాదు. కాబట్టి నువ్వు బిజినెస్ చెయ్యాలి. నీ టీం కూడా నిన్ను నమ్మి వాళ్ళ కుటుంబం కోసం నిలబడ్డరు. వాళ్ళందరికీ డబ్బులు ఇప్పిస్తే అది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము కన్నందుకు మా బిడ్డ 10 మందికి హెల్ప్ చేసిందన్న సాటిస్ఫాక్షన్ మాకు ఉంటది. నువ్వు ఇవన్నీ ఆలోచించొద్దు, నువ్వు బయటికి వెళ్ళాలి, పని చేయాలని చెప్పేసి మా నాన్న చెప్తే మళ్ళీ 3 నెలలకు నేను బయటకు వచ్చినాను. ఎందుకంటే నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా 6 లక్షల రూపాయలు అరగంటలో అడ్జస్ట్ చేసింది సార్ నా వెస్టేజ్ ఫ్యామిలీ. సర్వశ్రీ మేడంకి ఒక్క ఫోన్ చేసి ఏడ్చిన నేను. నాన్న హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తూ 1,50,000 ఫోన్ పేలో ఉన్నాయమ్మా అని 1,50,000 ఇచ్చి ఫోన్ ఇచ్చి పోయినాడు. అడగట్టాల్సింది 6 లక్షల రూపాయలు సర్వశ్రీ, ఏం చేయాలనో నాకు అర్థం కావట్లేదు అని అంటే, నువ్వు టెన్షన్ పడకక్క, నేను అరగంట టైం ఇయ్యి నాకు, నేను అందరికి మన వాళ్ళకి చెప్తా అని చెప్పేసి ఫోన్ చేసి పెట్టేసింది. అరగంటలో ఫోన్ చేసి అన్ని ఫోన్ పేలో పడిపోయి ఆగిపోతే డబ్బులు అని చెప్పేసి, నా క్రాస్ లైన్ సార్ రమేష్ రెడ్డి సార్ అని చెప్పేసి, క్రాస్ లైన్ ప్యారలల్ లైన్ అన్నాడు సారు,
కల్వకుర్తి నుంచి 2 లక్షల రూపాయలు తీసుకొని సికింద్రాబాద్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ కి వచ్చింది సార్. సారీ, సికింద్రాబాద్ అంటే బంజారా హిల్స్ కి వచ్చింది సార్. ఎవరు వస్తారు సార్? బంధువులు ఫోన్ ఎత్తలేదు. హాస్పిటల్లో అంటే ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ అయ్యిందా అడ్జస్ట్ అయినాయా, డబ్బులు మీ దగ్గర లేవా డబ్బులు, ఇగో ఈ రకంగా మాట్లాడారు. కానీ నా వెస్టీజ్ ఫ్యామిలీ, సీన్ సార్, సైదుల్ సార్, ప్రతి ఒక్కరు వాళ్ళ లక్ష వీళ్ళ లక్ష 6 లక్షల రూపాయలు అర్ధ గంటలో అడ్జస్ట్ చేసేది సార్. నా తండ్రి నన్ను బ్రతికిచ్చిందే గొప్ప వెస్టీజ్ అంటే, నా తండ్రి ఆరోగ్యం బాగాలేకపోతే నా తండ్రికి పునర్జన్మనిచ్చారు డబ్బులు ఇచ్చి. నా తల్లికి పెరాలసిస్ వస్తే సప్లిమెంట్స్ వాడి మా అమ్మ మంచం మీద ఉన్న వ్యక్తి లేచి నడిచి తిరిగింది. చనిపోయే ముందు వరకు కూడా మా అమ్మ గట్టిగా లేచి నడిచి తిరిగింది. అమ్మకు ఆరోగ్యం ఇచ్చింది. అమ్మ హాస్పిటల్ ఖర్చులకి డబ్బు వచ్చింది కూడా వెస్టీజ్ ద్వారానే. నాన్నకి ఆపరేషన్ అయిన నెల లోపలనే మా అమ్మకు ఆ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇంత ఆ చివరి క్షణంలో అమ్మకు ధైర్యం, నా పిల్లలు బాగుపడ్డారు అన్న ఒక సంతోషాన్ని ఇచ్చింది నా వెస్టీజ్. వెస్టీజ్ లేకపోతే మా అమ్మ లోపల ఆ ధైర్యం నేను నింపకపోయేదాన్ని, మా నాన్న లోపల ఆ ధైర్యం నింపకపోయేదాన్ని. వాళ్ళంతా హ్యాపీగా, అంత గర్వంగా నాతోటి మాట్లాడకపోయేవాళ్ళు. వాళ్ళు కొడుకు లేడు అన్న బాధతోటే మా అమ్మ బాగా ఇదైపోయింది. ఆ కొడుకు నేనైతా అని చెప్పిన, ఆ కొడుకు స్థానంలో నేను సక్సెస్ అయితే నా పేరెంట్స్ కి అదే చాలు. ఆడబిడ్డ సక్సెస్ కూడా సక్సెసే కదా పేరెంట్స్ కి. తల్లిదండ్రులకి సక్సెస్ విషయంలో గాని ఏ విషయంలో గాని బిడ్డలంతా సమానమే కదా. కొడుకు లేడు అన్న బాధ తీర్చాలి, ఆ కొడుకు నేనే అవ్వాలి. ఖచ్చితంగా నేను అది వెస్టీజ్ ద్వారానే నేను ప్రూవ్ చేసుకోగలుగుతా. భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చిండు, నేను సాకులు చెప్పొద్దు. సక్సెస్ ఎంఎస్ఆర్ గారు ఒకటే మాట అంటారు, సమస్యల మీద ఫోకస్ చేస్తే సమస్యలే వస్తాయి, సక్సెస్ మీద ఫోకస్ చేస్తే సక్సెస్ వస్తుంది అని ఎంఎస్ఆర్ గారు అన్న మాట నాకు ఊతమైంది సార్. ఖచ్చితంగా నిలబడి నా గెలుపు ఇదే ఏమంటారు నా కుటుంబానికి చూపించాలి అనుకున్నా, కానీ భగవంతుడు నన్ను ఇంకా కొంచెం ఎక్కువ బ్లెస్ చేసింది అనిపిస్తుంది. దేశ వ్యాప్తంగా ఈ రోజు అరుంధతి మేడం అంటే ఒక గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపు నాకు ఈ వెస్టీజ్ ద్వారా వచ్చింది, నా టీం ద్వారా వచ్చింది. నీ అసోసియేషన్ ముఖ్యంగా సార్, అసోసియేషన్. ఒకప్పుడు ఏం కావాలన్నా ఉంది, ఎంత కావాలన్నా ఉంది అని సుబ్బయ్య సార్ అంటే, బిజినెసే కదన్నా ఏముంటది అంతగానం ఇట్లా మాట్లాడుతుర్రు ఈ బిజినెస్ లో అని అన్నా. గానీ నేను నా ఈ 3 సంవత్సరాల ఈ జర్నీలో వెస్టీజ్ లో ఇంకా ఏం లేదు అని మీరు బయట పనిచేస్తారు అని అడుగుతున్న లీడర్స్. ఇంకా ఏం లేదు, మంచి ఏ పని చేసినా, ఒక మాట మాట్లాడినా మంచి, ఒక 10 మందికి సహాయం చేస్తున్నాం. ఒక మనిషి పుట్టడం చావటం కాదు, అతనికి ఏం కావాలనో ఒక మనిషికి కావాల్సిన అన్ని వెస్టీజ్ లో ఉన్నాయి. ఇంకా ఏం ఆలోచించకండి. నేను మర్చిపోయినా అండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. హ్యాపీ ఉమెన్స్ డే. ఒక ఆడపిల్ల తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి అందరికి ఒక అవకాశం రావాలి. మనకైతే ఆల్రెడీ అవకాశం వచ్చింది, ఆల్రెడీ సక్సెస్ అయిన మార్గంలోనే ఉన్నాం. మనం కొత్తగా బల్బు కనిపెట్టాలి, కంప్యూటర్ కనిపెట్టాలని కొత్తగా ఇన్వెన్షన్ ఏం చేయట్లేదు. ఆల్రెడీ సక్సెస్ఫుల్ పాత్, ఎంతో మంది సక్సెస్ అయిన ఈ జర్నీ, ఈ బిజినెస్ లో మనం కాపీ చేయాలి, పైన వాళ్ళను గౌరవించాలి, పైన వాళ్ళు నడిపించిన దారిలో వెళ్ళాలి. న్యాయంగా ఎవరిని మోసం చేయకుండా, వీళ్ళ ఐడీలు వాళ్ళు వాళ్ళ లెక్కల వీళ్ళు ఏది క్రాస్ స్పాన్సరింగ్ కానీ నెగిటివ్ చెడు ఆలోచనకి, చెడు మాటలకి, చెడుకి దూరంగా ఉండి ఒక మంచి వ్యక్తులుగా, ఒక మంచి సంస్కారమైన వ్యక్తులుగా, ఒక మంచి సమాజానికి మన ద్వారా కొంత ఏదో చేయాలని భగవంతుడు మనకి అవకాశం ఇచ్చిండని నేను ఫీల్ అవుతున్నా. అందరికీ మీకు ఐడి ఉంది అంటే వెస్టీజ్ లో మీ సక్సెస్ కూడా ఉంది. కానీ ఆ సక్సెస్ అనేది మీరు శోధించి సాధించవాలని అని ఎంఎస్ఆర్ గారు అంటారు కదా, అట్లా శోధించి సాధించుకుందాం. మన కుటుంబాలను వెలిగినిద్దాం. మన కుటుంబాలే కాదు, మన లాంటి కుటుంబాలకు, ఎన్నో కుటుంబాలకు వెలుగునిచ్చే ఒక గొప్ప అవకాశాన్ని, ఒక గొప్ప అసోసియేషన్ లో వెస్టీజ్ అసలు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎలా వెళ్తే ఫెయిల్ అవుతారు అన్న క్లారిటీ ఇది బల్ల గుద్ది చెప్తా అండి. ఎవరికి ఉందో లేదో కానీ మన ఎంఎస్ఆర్ గారికి 1000% ఉంది. ఎలా వెళ్తే ఫెయిల్ అవుతారన్న క్లారిటీ సార్కు ఉండటం వల్లనే మన అసోసియేషన్ ని అటువైపుకు పోకుండా, మనల్ని ఎవరిని ఆ లైన్ దాటనీయకుండా, మనల్ని నిజంగా ఒక లక్ష్మణ రేఖ గీసి మన ఎంఎస్ఆర్ గారు మనల్ని వెన్నంటి ఉండి నడిపిస్తున్న దేవుడు ఆయన. ఎందుకంటే వేరే టీములు చూస్తుంటే అర్థమవుతుంది, ఆ డిసిప్లిన్ లేక
ఆ పద్ధతి, ఆ ప్రవర్తన బాలేక చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. బట్ మన అదృష్టం ఏందంటే మనం ఎంఎస్ఆర్ గారి నీడలో ఉన్నాం. ఇది ఒక చెట్టు అందరికీ నీడనిద్దామని ఎంఎస్ఆర్ గారు అంటారు. అదే నినాదంతోటి మనం గూడా ఒక 10 మందికి హెల్ప్ చేస్తూ, మన టీమ్‌కి అదే విలువల్ని నేర్పించుకుంటూ, ఒక విలువలతో కూడిన ఒక సమాజాన్ని నిర్మించడానికి ఈ వెస్టీజ్ అనేది ఒక ధర్మబద్ధమైన సంపాదన. ఒక 10 మందికి హెల్ప్ చేసి ధర్మబద్ధంగా సంపాదిస్తున్నాం. ఆ ధర్మబద్ధమైన సంపాదన కుటుంబానికి ఎంతో మంచిది. సమాజానికి గూడా ఎంతో మంచిది. మనందరం కలిసి, మనందరం ఒక నిర్ణయం తీసుకోండి. గోల్ పెట్టుకోండి. నెక్స్ట్ సంవత్సరం కల్లా నేనింత సాధించాలని జెప్పేసి ఆ గోల్ కోసం ప్రయాణం జేయండి. ఆ గోల్ కోసం ప్రయాణం చేస్తూ ఎంతో మందికి మీరందరూ గూడా వెలుగునివ్వాలని జెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఎంఎస్ఆర్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నా అప్లయన్స్ సైదుల్ సార్‌కి గూడా, సత్యం సార్‌కి గూడా థాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇన్వైట్ చేసిన నాకు కాల్ చేసి నన్ను ఇన్వైట్ చేసిన రవి సార్‌కి గాని, వీడియో చేసిన విశాల్ సార్ గాని, అలాగే మన కొండేపు సురేష్ సార్ గాని స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నన్ను తెలంగాణలోనే కాదు ఆంధ్రాలో కూడా మీ ఇంటింటికి నన్ను పరిచయం చేస్తున్నారు. నిజంగా మీ ఆడబిడ్డలాగా నన్ను ఆదరిస్తున్నారు. నాకు నిజంగా అన్నదమ్ములు లేరన్న బాధ వెస్టీజ్ నిజంగా పోగొట్టింది. ప్రతిసారి సింగరాయకొండ 2 సార్లు వచ్చినా నిజంగా మీ అభిమానానికి నేను చాలా కృతజ్ఞురాలిని. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే మేడం. నెక్స్ట్ థ్యాంక్ యూ ఉమెన్స్ సార్. డే కల్లా మరింత సక్సెస్ తీసుకొని చాలా మందికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మేడం. చాలా అంటే చాలా వండర్ఫుల్ టెస్ట్ మనీ మేడం. చాలా ఇన్స్పిరేషనల్ టెస్ట్ మనీ. విన్న ప్రతిసారి ఇన్స్పైర్ అవుతుంటాను మేడం. ఎందుకంటే చాలా పెయిన్ఫుల్ జర్నీ. అలాంటి స్థితి నుంచి ఈ స్థాయికి ఎదగటం చిన్న విషయం కాదు మేడం. చాలా రోల్ మోడల్ ఉమెన్స్ అందరూ కూడా, లేడీ లీడర్స్ అందరూ కూడా మీరు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మేడం. సో లీడర్స్ గమనించండి, ఒక పేషెంట్గా వచ్చి మంచి రిజల్ట్ తీసుకొని వెస్టేజ్ త్రూ ఫ్లైట్లో ఫారిన్ టూర్కి వెళ్ళటం చిన్న విషయం కాదు. అది కూడా ఆ అవకాశం మనందరికి కూడా వచ్చింది. అదేవిధంగా అరుంధతి నీకెందుకు అన్న వాళ్ళే ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు సృష్టించిన అవాంతరాలు దాటుకొని మంచి సక్సెస్ తీసుకున్నారు మేడం. గ్రేట్ మీరు. అదేవిధంగా అవమానాలు, చేత్కారాలు జరిగిన చోటే సన్మానాలు చేయించుకున్నారు మేడం. అద్భుతం. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా ఇన్స్పైరింగ్ వాయిస్ మేడం మీది. నిజంగా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. జీరో నుంచి హెల్త్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే అవమానాలు జరిగినాయో అక్కడే మళ్ళీ తిరిగి గెలవాలని ఒక డిసైడ్, గురువు గారు చెబుతుంటారు ఏదో చేద్దాం చూద్దాం కాకుండా డిసైడ్ అయితే ఏదైనా సాధించవచ్చు అని. డిసైడ్ అయ్యి ఈరోజు 2,98,000 ఫర్ మంత్. సో చాలా ఇన్స్పైర్ మేడం మీ జర్నీ అంతా కూడా. మీ జర్నీలో నేను విన్నది దీని వెనకైతే ఖచ్చితంగా అవమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా రకాల అవమానాలు, తర్వాత స్టార్టింగ్లో ఉండే అనుమానం ఏంటంటే నా మీద నాకే చేయొచ్చా లేదా, నేను చేయగలనా లేదా, అంత అనుమానం క్లియర్ చేసుకొని మీటింగ్లకి వెళ్ళి జూమ్స్కి అటెండ్ అయ్యి బాగుందని కడుగు ముందుకేసినప్పుడు ఖచ్చితంగా చుట్టుపక్కల నుంచి వచ్చే అవమానాలు కూడా దాటుకొని వస్తే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మేడం మీకు సన్మానాలు రావటం కానీ నిజంగా చాలా హ్యాపీ మేడం. ఉమెన్స్ డే రోజు మీ స్పెషల్ వాయిస్ వినటం కూడా నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. సో ఎవరైతే లేడీస్ ఉన్నారో అందరికి కూడా ఇదే అవకాశం ఉంటుంది. లేడీస్ గమనించండి, ఆడబిడ్డకి స్టార్టింగ్ ఎవరు కూడా మనం నువ్వు ఆడపిల్లవి ఏం చేయలేవు అనే మైండ్ సెట్ బయటకు రావాలంటే ఇటువంటి గ్రేట్ లీడర్ వాయిస్ వినాలని నా రిక్వెస్ట్. విన్న ప్రతి ఒక్కరు కూడా మేడం జర్నీ ఎంతో ఇన్స్పైరింగ్ ఉంది కాబట్టి ఏదన్నా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అవమానం వచ్చిందంటే ఎస్, అరుంధతి మేడం కూడా అవమానం వచ్చింది, తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాత అన్నీ కూడా పోయినాయి. సో అటువంటి లైఫ్ మనందరికీ ఉంది లీడర్స్. అంత గ్రేట్ అసోసియేషన్ ఉన్న మనందరం కూడా. థ్యాంక్ యూ. 1 సెకండ్ మీ వాయిస్ ద్వారా మళ్ళీ ఇన్స్పైర్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విష్ వెల్త్ మేడం గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ మేడం. చాలా మంది ఫీడ్బ్యాక్ కనుక ముందు హ్యాండ్ రైజ్ చేశారు మేడం. ఫీడ్బ్యాక్ తీసుకోవాలి మేడం. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. మహితా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ ఆనంద్ సార్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్. చాలా తెలుసుకున్నాను మేడం. మీ లైఫ్ జర్నీ అనేది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మీరు హెల్త్ నుంచి వెల్త్ తీసుకొని ఇంతమందికి ఇన్స్పైరింగ్ అవుతారు అనేసి నేను చాలా
ఇంప్రెసివ్ గా ఉంది మేడం మీ వర్డ్స్ అనేది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సార్. ఉంది మేడం బర్త్డే విషెస్ అవకాశం. చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. అందరికీ ఉంది అవకాశం. థ్యాంక్ యూ ఎక్సలెంట్ మైతా మేడం, థ్యాంక్ యూ. రాధా మేడం గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అరుంధతి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఇంకా ఎక్కడో చిన్న తెలియని చిన్న నెగిటివ్ లో ఉన్నాను మేడం. ఈరోజు మీ వాయిస్ విని మీ జర్నీ విని ఈరోజు ఖచ్చితంగా డిసైడ్ అయ్యాను మేడం. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మీరు ఎంత జర్నీ లీడ్ చేసినందుకు. మీ స్థాయి అంత చిన్నదైనా ఇంత పెద్ద స్థాయికి ఎదిగి మాకందరికి కనువింపు చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. సారీ సార్, ఇందాక నేను మర్చిపోయినా. మహితా మేడం హ్యాపీ బర్త్డే మేడం. నేను పేరు వినపడలేదు, లాస్ట్ రియలైజ్ అయినా. థ్యాంక్ యూ మేడం. ఒకటి మీరు గోల్ పెట్టుకోండి. వాళ్ళు సక్సెస్ అయ్యారు, వీళ్ళు సక్సెస్ అయ్యారంటే ఆ ఇన్స్పిరేషన్ తోటి నా సక్సెస్ ఎప్పుడు, నేను ఎప్పుడు తీసుకోవాలి. ఒక్కరన్నా ఆ రోజు మీ వాయిస్ విన్నా మేడం, నేను ఈ రోజు 1,00,000 తీసుకుంటున్నాను ఒక్కరు చెప్పినా అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఓకేనా మేడం? అగో అట్లా మీ సక్సెస్, మీటింగ్స్ సక్సెస్ అవుతాయి, ట్రైనింగ్ సక్సెస్ అవుతాయి, అన్ని సక్సెస్ అవుతాయి. కానీ అందులో మన సక్సెస్ ఎప్పుడు ఉంటది అంటే మన టీం ఎక్కువ ఉన్నప్పుడు, మన చెక్కు పెరిగినప్పుడు. అది తీసుకోవాలి ఎవరైనా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ. విజయలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. విజయలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. కృష్ణవేణి మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. కృష్ణవేణి మేడం గుడ్ మార్నింగ్. శ్రీలేఖ మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అరుంధతి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ ఫస్ట్ టైం మిమ్మల్ని యాదగిరి బూట్ క్యాంప్ లో చూసాను మేడం. మీరు టెస్ట్ మనీ చెప్పారు, అప్పుడు కనెక్ట్ అయ్యాను మేడం. నైట్ జూమ్ మీ పోస్టర్ రాగానే ఎప్పుడు 5 అవుతుందా అనేసి అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ. నిజంగా మార్నింగ్ మీ టెస్ట్ మనీ ఎప్పుడు చెప్తారా అనే ఇదిగా ఉన్నాను. చాలా ఇన్స్పైర్ అయ్యాను మేడం. నేను మీ జర్నీలో నేను నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, సాకులు చెప్పేవాడు సాధించలేడు అనేసి అని చెప్పేసి చెప్పారు మేడం. అది ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. ఓన్లీ సమస్యల మీద దృష్టి పెట్టకుండా సక్సెస్ మీద మాత్రమే మన దృష్టి ఉండాలి అని చెప్పారు మేడం. నాకు ఈ పాయింట్ బాగా కనెక్ట్ అయింది మేడం. రవి సార్ ఎప్పుడు కాల్ చేసినా ఏదో ఒకటి చెప్తా ఉంటాను. నాకు నిజంగా ఈ రోజు మీ టెస్ట్ మనీ ద్వారా నాకు ఈ పాయింట్ బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ శ్రీలేఖ మేడం, థ్యాంక్ యూ. ప్రవీణ మేడం గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం అరుంధతి మేడం గారు. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మేడం. మేడం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం మీకు కూడా. థ్యాంక్ యూ. సేమ్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ టెస్ట్ మనీ ద్వారా నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను మేడం గారు. దాంట్లో నాకు కనెక్ట్ అయిన పాయింట్ కూడా, మీరు సాకులు చెప్పకూడదు, అది మాత్రం చాలా బాగా కనెక్ట్ అయింది మేడం నాకు పర్సనల్ గా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కొంచెం డల్ అయినప్పుడల్లా మీ టెస్ట్ మనీ పెట్టుకుంటాను మేడం. అది మాత్రం కంపల్సరీ ఇక నుంచి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ప్రవీణ మేడం, థ్యాంక్ యూ. ఐమా మేడం గుడ్ మార్నింగ్, అడ్మిట్ చేసుకోండి. ఐమా మేడం గుడ్ మార్నింగ్, అడ్మిట్ చేసుకోండి మేడం. మేడం మ్యూట్ లోకి వెళ్ళారు, మరొకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఐమా మేడం. సార్ రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేడం గుడ్ మార్నింగ్ మేడం.
వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ వాయిస్ మేము యాదగిరిగుట్ట వచ్చినప్పుడు విన్నాం మేడం. ఖచ్చితంగా అసలు మీ వాయిస్ లో చెప్పలేని ఎనర్జీ మేడం. ఆడపిల్ల ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తది. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని తిరస్కారాలు వచ్చినా కూడా ఖచ్చితంగా మనం అనుకున్న గమ్యాన్ని చేరాలని చెప్పేసి మీ టెస్టిమనీలో మేము తెలుసుకున్నాం మేడం. తిరస్కారాలు ఎదుర్కొంటేనే మనం సన్మానాలు తీసుకోగలము. వచ్చే చిన్న చిన్న ఒడిదుడుకులు తట్టుకొని అట్లాంటి ఏమి తీసుకోకుండా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మీ టెస్టిమనీలో మేము తీసుకున్నాం మేడం. ఖచ్చితంగా మేడం మేము కూడా నెక్స్ట్ ఉమెన్స్ డే కల్లా మంచి సక్సెస్ తీసుకొని మీ ముందు నిలబడతామని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు మాకు వండర్ఫుల్ జూమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, ఎక్సలెంట్, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అరుంధతి మేడం. చాలా బిజీ అయినప్పుడు కూడా అడగగానే మరుక్షణం ఆలోచించకుండా జూమ్ అవకాశం ఇచ్చారు మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మీ గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, ఈ రోజు లీడర్స్ మీటింగ్ ఉంది కాబట్టి అందరికి అవకాశం రాలేదు. అవకాశం రాని వాళ్ళు గురువు గారు అన్నట్టు మాట్లాడిస్తే మంచిది, మాట్లాడించకపోతే మరీ మంచిది అన్నట్టు నెగిటివ్ కాకుండా ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉండాలి. థ్యాంక్ యూ మేడం. మీటింగ్ అనౌన్స్ చేసుకుంటాం మేడం. మీరు వీలైతే ఉండొచ్చు, లీవ్ అవ్వచ్చు మేడం లేకపోతే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మన సురేష్ సార్ గాని, రవి సార్ గాని, ఎంటైర్ టీమ్ కి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా థ్యాంక్ యూ. సార్, నేను అది మన రెస్పాన్సిబిలిటీ. మనందరం ఒక టీం, ఒక ఫ్యామిలీ. నేను ఎప్పుడు అడిగినా నా టెస్ట్ మోన్ ఒక నలుగురికి ఉపయోగపడతాను, నేను ఖచ్చితంగా ఇస్తాను. అది మన గురువు గారు చెప్పిన మాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. లెఫ్ట్ థ్యాంక్ యూ సో అవుతున్నా మచ్. సార్ నేను. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ లీడర్స్ అందరూ కూడా ఇన్ టైంలో యాడ్ అయి ఉన్నారు. థ్యాంక్ యూ. గమనించండి, ఈరోజు లీడర్స్ మీటింగ్ కందుకూరులో జరగబోతోంది. 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ చాలా మంది జర్నీలో ఉన్నారు, చాలా మంది ఆల్రెడీ కందుకూరు కూడా రీచ్ అయ్యి ఉన్నారు. ఇంకెవరైతే సందిగ్ధంలో ఉన్నారో దూరం వెళ్ళొచ్చు, లేదంటే కొంతమంది పెళ్లిళ్ళని, కొంతమంది చిన్న చిన్న సమస్యలు, లేదంటే చిన్న చిన్న విషయాలకే ఇంకేం వెళ్తామని నిరుత్సాహపడి ఆగిపోతున్నారు. అలా కాకుండా చాలా అద్భుతమైన లీడర్స్ మీటింగ్ జరగబోతోంది. ప్రతి ఒక్క లీడర్ కూడా అటెండ్ అయ్యి మీ చెక్ను గ్రోత్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అందరు కూడా ఇన్ టైంలో రండి. ఇన్ టైంలో స్టార్ట్ అవుతుంది, ఇన్ టైం క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ. తిమోతి సార్, గుడ్ మార్నింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ.